విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ అనగానే మామూలుగా ఉండదు, ఆడపడుచుల సందడంతా కూడా. అసలు ఏంటి నిజంగా ఈ తెలంగాణ ప్రాంతంలోనే బతుకమ్మ ఎందుకు జరుపుకుంటున్నారు? ఇది నిజంగా ప్రాంతానికి సంబంధించిన వ్యవహారంగా జరుపుకునే పండగేనా, లేదంటే ప్రతి ఒక్కరూ జరుపుకోవాల్సిన పండగ? అసలు ఏ రకంగా జరుపుకోవాలి? మనందరం కూడా 2 రోజులు మాత్రమే బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం, కానీ ఈ బతుకమ్మ సంబరాలు కూడా 9 రోజుల పాటు జరుపుకునే సంబరాలు అని చెప్పి అంటూ ఉంటారు. ఇదంతా ఎలా వచ్చింది అవన్నీ కూడా ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మ. మనకు ఈ నెల 22వ తారీఖు అమావాస్య. అమావాస్య నుంచి కూడా మనకు విజయదశమి ముందు రోజు వరకు కూడా, అంటే 9 రోజుల పాటు ఇంకా అమావాస్య నుంచి బతుకమ్మ సంబరాలు అనేది మామూలుగా ఉండదు. చాలా అట్టహాసంగా, చాలా ఆడపడుచులంతా కూడా చక్కగా బతుకమ్మ పువ్వులు అన్నీ తెచ్చి బతుకమ్మ పేర్చి చక్కగా ఆడుతూ ఉంటారు. ఆటపాటలతో ఆడి అమ్మని మళ్ళీ నీళ్ళలో వదిలేస్తూ ఉంటారు. అయితే అసలు ఎందుకు వచ్చింది ఈ సాంప్రదాయం? అంటే కొంతమందికి బతుకమ్మ అనే పదం చెప్తేనే అసలు ఏంటి బతుకమ్మ అని అంటుంటారు. అంటే ఇది మన ప్రాంతీయ ఆచారమైన ఈ బతుకమ్మ అనేది, అసలు ఈ బతుకమ్మ చేయడం వెనకాల ఆంతర్యం ఏంటి, బతుకమ్మ అంటే అర్థం ఏంటో వివరించండి. సెంటెన్స్ సింపుల్గా చెప్పాలంటమ్మా, బతుకమ్మ అంటే ఒక వ్యక్తిని బతుకమని చెప్పి మనం బ్రతిమలాడినట్టు, కానీ కొంచెం ప్రాధాన్యపడినట్టు అర్థం వస్తుంది. సంస్కృతి విలువలు తెలిసిన గొప్ప పండగ. ప్రతి ఆడబిడ్డ ఈ పండగ విశేషం నా ద్వారా తెలుసుకొని మన గౌరవాన్ని కాపాడాలనేది ఒక వివరణ. బతుకమ్మ పుట్టిన మొట్టమొదటి ఇల్లు రాజన్న సిరిసిల్ల, వేములవాడ. వేములవాడలో పుట్టింది ఈ పండగ. చాలామందికి తెలియదు. చాలామంది కళాకారులు ఒకప్పుడమ్మ పూర్వీకం చూస్తే జానపద గాయాలు మన దగ్గర ఎక్కువ. పల్లెల్లో అయినా చూడండి, ఇప్పటికి కూడా చూడండమ్మా, ఎవరైనా చనిపోయినప్పుడే కానీ, లేకపోతే ఏదన్నా కుటుంబమే కలిసే కార్యక్రమం ఉంటే ఒక పెద్ద మంచి పాట పాడుతుంటుంది. మిగతా వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళే కూర్చొని ఆడవాళ్ళందరూ దాన్ని కోరస్ లాగా ఇస్తూ ఉంటారు. ఇది ఊర్లలో గమనిస్తాం. అలాగా పెళ్ళిలో కూడా చేస్తూ ఉంటాం. దీని అంతరార్థం ఏంటంటే అమ్మా, ఒక భావాన్ని వ్యక్తపరచగలిగిన ఒకే ఒక సంస్కృతి తెలంగాణ. పాటల ద్వారానే వ్యక్తపరుస్తారు. మహాభారతం తీసుకుందాం. కొన్ని పురాణమైన అంటే పౌరాణికమైన చిత్రాల్లో పాటల ద్వారా యుద్ధాలు జరుగుతాయి. అవురా మృగయుడ ఎంత మాట్లాడినావు అని అంటారు. అంటే మృగంలాగా ఉన్న నీవు ఏ విధంగా మాట్లాడినావు అనేది ఎక్స్ప్లెనేషన్. ఆయన కూడా అలానే సమాధానం ఇస్తాడు. అంటే జానపదాలకి పుట్టిన ఇల్లు. వేములవాడ అనడానికి గల కారణం ఏంటంటే అమ్మ, చాలామందికి తెలుసుకోవాలి, మన పైన ఏ విధమైన ఊసగొల్పుతనము, ఏ విధమైన మోసం జరిగిందో తెలంగాణ బతుకమ్మ ముఖ్యంగా చెప్పుకునే పండుగ. చోళులు 11వ శతాబ్దంలో, అంటే సుమారు 1000 సంవత్సరాల క్రితం అమ్మ, దండయాత్రలప్పుడు బాగా జరిగేటి. ఏనుగుల మీద, గుర్రాల మీదనే దండయాత్రలు. దేశాలని ఎట్లా అంటమ్మా, ఒక దేశం మీద పట్టు సంపాదించాలంటే ఆ దేశ రాజుని ఖచ్చితంగా గద్దె దింపాలి. అప్పుడు ఏమవుతుంది, మిగతా వాళ్ళందరూ భయపడిపోతారు. ఇది మన దగ్గర ఉన్నది. మన దగ్గర దండయాత్ర జరిగినప్పుడమ్మా రాజన్న సిరిసిల్ల, ఇది పేరు ఉందో ఇప్పుడు వచ్చింది, కానీ వేములవాడ ఒకప్పుడు. ఆ వేములవాడలో తండ్రి కొలువై ఉన్నప్పుడు దండయాత్రకు వస్తారు వాళ్ళు. తమిళనాడు నుంచి, చోళులు అంటే తమిళనాడు. వాళ్ళు దండయాత్రకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అమ్మ, చోళులలో ఎవరైతే రాజు వస్తాడో ఇక్కడ దండయాత్ర, వాళ్ళ నాన్న ప్రతీకారం ఇది. అంటే ఇందులో బాగా గమనించాల్సిన ప్రశ్న, నేను రాజు అనుకో అమ్మా, కానీ మా నాన్నగారి యొక్క ప్రతీకారం. అంటే ఇక్కడ యుద్ధం చేస్తున్న వాళ్ళకి సంబంధం లేదు, నాన్న ప్రతీకారం. ఒక తంతు అంటే మా నాన్న ఓడిపోయాడనో, లేకపోతే మా నాన్న పౌరుషం నిలబెట్టాలని అన్నట్టుగా దండయాత్ర జరిగినప్పుడు వేములవాడ మొత్తం ఆ ప్రాంతాన్ని అంతా కొంచెం ఇబ్బంది పాలు చేసి, చాలా అక్కడ ఉన్న ప్రకృతిని ఇబ్బంది పెట్టి చేసేసిన తర్వాత మనల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టేసేసి మేము గెలిచామని విర్రవీగుతూ వాళ్ళందరూ తీసుకుపోయిన శివలింగం అది. మీకు తెలుసా అమ్మ, ఇప్పుడు శివలింగం ఎక్కడుందో చెప్తే యావత్ ప్రపంచం చాలా ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు మన వేములవాడల నుంచి తీసుకెళ్ళిన శివలింగం బృహదీశ్వరాలయం.
ఇప్పుడు ఆ శివలింగం అక్కడ ఉన్నది మనదే. బృహదీశ్వరాలయంలో ఉంది. బృహదీశ్వరాలయంలో తండ్రి ఇలా కూర్చొని ఉంటాడు చూడండి, ఆ సముద్రపు ఒడ్డున కూర్చొని ఉంటే ఆ సీనరీ కూడా ఎంత హైట్ ఉంటుంది, ఎంత బాగా కనిపిస్తుంది. అప్పుడు అది జరిగింది అంటే 1000 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది. అయితే ఆ యుద్ధంలో శివలింగాన్ని తీసుకెళ్ళి పార్వతీమాతని తీసుకెళ్ళలే, రాజరాజేశ్వరి మాతని. ఇక్కడ అవతారం బాగా గమనించాలి. దసరా చివరి అవతారంలో ఎవరు వస్తారు? రాజరాజేశ్వరి వస్తారు, లాస్ట్ అవతారం. అయితే అమ్మ తండ్రిని తీసుకుపోవడం తట్టుకోలేదు, తీసుకుపోతే ఇద్దరిని తీసుకెళ్ళాలి. ఇప్పుడు నీ పెన్మిటిని వదిలిపెట్టేసి నిన్ను పట్టుకపోతే ఎలా ఉంటుంది? నిన్ను పట్టుకొని పోయి నీ పెన్మిటిని పట్టుకుపోయి నిన్ను వదిలిపెడితే ఎలా ఉంటుంది? ఆ రోదన, ఆ బాధతో అమ్మ ఏం చేస్తుందని అంటే ఆ బాధ తట్టుకోలేక ఆ ప్రాంతంలో అందరి కళలోకి పోవుడు. విశేష వివరణ ఎందుకంటే శివలింగాన్ని తీసుకెళ్ళిపోయారు, అంటే శివుడిని తీసుకెళ్లారు. మరి నేను ఒక్కదాన్ని ఎలా ఈ రాజ్యంలో నేను ఎలా ఉండడం చేయడం అన్నప్పుడు అక్కడ ఉన్న రాజులు, అక్కడ ఉన్న ప్రజలు, అక్కడున్న పెద్దలందరూ నిర్ణయించారు ఎలాగా పోయి దండయాత్ర చేయలేం. ఎందుకంటే వాళ్ళు గెలిచి వెళ్ళినప్పుడు మనం వెళ్తే మనము దండయాత్రకి వెళ్ళాలి. ఇప్పుడు అంతటి పరిస్థితుల ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళు మేము గెలిచాము అని చెప్పి రుజువు చేసుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి తీసుకెళ్లారు అది శివలింగాన్ని. అంటే అక్కడ ఒక వ్యక్తికి చూపించాలి కదా. అలా ప్రూవ్ చేసుకోవడానికి పోయినప్పుడు మన తెలంగాణ ప్రజలు మాకు కావాలి ఇది అని ఏ విధంగా అడగాలి? దండయాత్ర ద్వారా ఒకటి తెచ్చుకోవాలి, రెండోది ఎవరైనా పెద్ద మనుషులు పోయి తెచ్చుకోవాలి. అప్పట్లో అంటే దండయాత్రలే కాబట్టి వీళ్ళు ఏం చేసేవారంటే అమ్మ మన తెలంగాణ ఏపీ అంటే మన ప్రాంతంలో బాగా గమనిస్తే ఈ 2 నెలల్లో పువ్వులు బాగా పండుతాయి. చాలా వర్షాలు పడకుండా నుంచి బాగా ఏ పువ్వు చూసినమ్మా అడవిలో చెట్లు లేని ప్రాంతంలో కూడా వచ్చేస్తాయి పువ్వులు. ఇప్పుడు అలా వచ్చిన పండుగనే బతుకమ్మ. ఈ పువ్వులన్నీ మన ప్రాంతం నుంచి వేరే 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 ప్రాంతాలకి సరఫరా అయ్యేది, అంటే రవాణా ద్వారా సరఫరా అవుతూ 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 మన వ్యక్తులందరూ అక్కడికి కొంతమంది మన పెద్ద మనుషులు వీళ్ళందరినీ కూడా పంపించారు. మన వ్యక్తుల్ని పంపించి అక్కడ ఈ పువ్వులకి సంబంధించిన దాంట్లో ఒక పువ్వులు, ఇప్పుడు ఉదాహరణకు ఒక ట్రక్ నిండింది అనుకో తల్లి, పైన ఒక పువ్వులు పేర్చేవాళ్ళంట 9 రకాల పువ్వులతో పేర్చి పైన గౌరవం అని పెట్టేవాళ్ళు పసుపుతో ప్రత్యేకంగా పెట్టేసేసి అక్కడ ఉన్న వాళ్ళకి అది కనబడేలాగా పోయేది అది. ఇప్పుడు మీరు ఒకసారి 2 సార్లు గమనిస్తారు కానీ ఒక 5-6 సార్లు అయితే గమనించి అడుగుతారు కదా, వాట్ ఈస్ దట్ అనో ఏందమ్మా అని అడుగుతాం కదా, ఒక పాలన. అలా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఆ పువ్వులని పూజించే, ప్రకృతిని మేము ప్రేమించే మహా ఆచారం మాది అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో పాటలు పాడేవాళ్ళంట. పాటలలో వీళ్ళు ఏం కోల్పోయేవాళ్ళు చెప్పేవాళ్ళు. రాజన్న సిరిసిల్లలో రాజన్న లేకపోయే అక్కడ రానే ఉండిపోయే అన్న పాట. అప్పుడు మిగతా వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఇప్పుడు రామ అని చెప్పి మనం పాడతారు. ఇప్పుడు ఒక అమ్మ గురించి వివరణ ఇస్తారు. దీంట్లో పెద్ద మనుషులు పాడుతున్న దాంట్లో వీళ్ళకి అర్థం కాకపోయేదంట. కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయం అర్థం చేసుకున్నారు వాళ్ళు. పాటల రూపాన వీళ్ళు వ్యక్తపరుస్తున్నది అక్కడ రాజన్నని వెనక్కి పంపించాలి, వేములవాడని అలా వ్యక్తపరిచినప్పుడు అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఒప్పుకోలేరు. అది ఇప్పటికీ బృహదీశ్వరాలయం నుంచి తండ్రి రాలేడు, అక్కడే ఉన్నాడు. అలా ఉండిపోవడం చేత వీళ్ళందరూ తిరస్కరించడం చేత వీళ్ళు ఏం చేశారంటే ఇక రోజులు మారాయిగా తల్లి, అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. దీని ద్వారా ఏమైందంటే అదే ప్రాంతంలోనే ఈ మన కార్యక్రమాలు ఈ బతుకమ్మ ఈ మాసంలోనే చేయడానికి ఒక నిర్ణయం చేసుకొని వర్షాలు బాగా నీళ్ళ ద్వారా ఉండడం చేత తమిళనాడు ప్రాంతాన్ని వరకు మనం వేసిన పువ్వులు పోయేటి అంటే నీళ్ళల్లో. అంటే ఏదో విధంగా నదులు అప్పట్లో, ఇప్పుడు మల్టీపర్పస్ కానీ ఒకప్పుడు నదులకి చాలా వే ఉండేది కదా. వల్ల వీళ్ళందరూ ఒక్కొక్క బతుకమ్మని పంపించి అలా చేసి ఆచరణలోకి తెచ్చారు. బతుకమ్మ మొట్టమొదట పుట్టిన ప్రాంతం సిరిసిల్ల. బహుశా ఆ ప్రజలకు కూడా తెలియదు. బృహదీశ్వర ఆలయానికి సంబంధించిన, వేములవాడకు సంబంధించిన ఎన్నో కరువులు వచ్చిన తర్వాత మన వాళ్ళు ఒక మొట్టమొదటి మెట్టు వేశారు బతుకమ్మ పుట్టినీళ్ళు. ఇప్పుడు పుట్టినీళ్ళు వేములవాడ రాజన్న తండ్రి గురించి వచ్చింది, అదొక అంతరార్థం. రెండో అంతరార్థం అమ్మ చరిత్ర బతుకమ్మకి ఇంత ప్రత్యేకత ఎలా వచ్చింది. ఇప్పుడు మన వాళ్ళు పూజించే ఈ ప్రత్యేకతలో 4 కథనాలమ్మ. బతుకమ్మ పుట్టుక ఒకటైతే అమ్మ మన దగ్గర లక్ష్మీ స్వరూపాన్ని మనం బాగా పాటిస్తాం. ఇక్కడ బతుకమ్మలో 5వ రోజు అమ్మవారిది లక్ష్మీమాత యొక్క రూపం నవరాత్రుల్లో ఉన్నప్పుడమ్మ ఒక మహనీయుడు ఒక కారణ జన్ముడికి ఆడపిల్లలంటే చాలా ఇష్టం ఉండి పుట్టుక అనేది ఆడపిల్లలది ఉండకుండా ఆయనకి ప్రతిసారి పురుషులే పుట్టడం, అంటే మగ సంతానమే రావడం చేత
ఆయన గారు మగ సంతానం ఉన్నా కూడా అమ్మ రాజ్యాలన్నీ కోల్పోతాడు. ఎందుకని? ఎందుకంటే ఆయన ముఖ్య ఉద్దేశం వల్ల అయింది, ఇప్పుడు కొడుకులు ఉన్నా కూడా అమ్మ ఆయన పరిస్థితి రీత్యా తీవ్రమైన కోరిక, అమ్మాయి ఉండాలనా, అమ్మాయి నాకు కావాలన్న కోరికతోని ఇంతమంది కొడుకులు ఉన్న తృప్తిలో ఉండడు ఆయన. ఇప్పుడు ఎవరికైనా కొందరికి ఉంటుంది సెంటిమెంట్. ఈ రోజుల్లో అమ్మాయి పుడితే చాలా మంది భయపడుతున్నారు కానీ ఒకప్పుడు లేదుగా అలాగా. అలా 100 మంది కొడుకుల్ని కోల్పోయి రాజ్యాలన్నింటినీ కోల్పోయి ఎందుకు 100 మంది? బాగా గమనించాలి. కొడుకులకి బిడ్డలకి ముఖ్యమైన కారణం ఏంది? బాగా గమనించాల్సిన ప్రశ్న అమ్మ. మీరు అన్నారు ఎందుకని 100 మంది ఉంటే గెలవాలి కదా అన్నారు కదమ్మా. రాజ్యం గెలిచిన రాజ్యంలో ఇంకా ఏదైనా వివరణ తెచ్చుకున్నా కూడా అమ్మ, ఒక పెద్ద వ్యక్తి కోల్పోయినప్పుడు ఊరంతా ఒక ఆడబిడ్డ ఏడుపుతో ఏడుస్తుంది. గమనించండి. పురుషులు 100 మంది ఉన్నా అమ్మ ఆ రోదన విలువ రాదు, వాళ్ళు మనసు లోపట ఏడుస్తారు, అది ప్రత్యేకత వేరు. కానీ ఒక ఆడబిడ్డ ఏడుస్తే అమ్మ మీరు బిలీవ్ చేయరు, మొత్తము అసలు ఊరు కొమ్ము తీసుకొని ముక్కు పెట్టేసుకుంటుంది అంతే. అది అందరు ఏడుస్తూనే ఉంటారు, మగవాళ్ళు కూడా ఏడుస్తారు, ఇంకా వాళ్ళకు కూడా వచ్చేస్తుంది ఒక హద్దు వరకే వాళ్ళు ఓపిక, ఆ లిమిట్ దాటినాక వాళ్ళు ఏడ్చేస్తారు. ఆ ఏడుపు ఆ కన్న తండ్రికి ముఖ్యమైనది, అంతేగా. కొడుకుల ఏడుపు వేరు, బిడ్డ ఏడుపు చాలా బలమైంది. తెలంగాణ అని కాదు, ఏ దేశ పౌరులైనా కోరుకునేది అది. తండ్రికి ఆ కోరిక లేకపోయిన ఆలోచనతో అన్ని రాజ్యాలను కూలిపోయి రాజ్యాలను అన్నింటినీ వదిలిపెట్టేసి అడవిల పాలే కూర్చోంటే ఆ రోజు జగన్మాత కలలో కనబడుతుంది. రాజ్యాన్ని ఇచ్చి నీకు 100 మందిని పురుషులు ఇచ్చి అన్నీ చేస్తే నువ్వు వదిలిపెట్టి అడవి ప్రాంతాల్లోకి వచ్చి కూర్చుంటే ఎలా భక్త లేదా బిడ్డ, ఎలా మరి అని అంటే, ఇన్ని రాజ్యాలు ఉన్నా ఏడ్చేవాడు లేకపోయా, ఇన్ని రాజ్యాలు ఉన్నా నన్ను చూసేవాడు లేకపోయా, ఇంతమంది కొడుకులున్నా నన్ను ఒక ముద్ద పిలిచి ఆప్యాయంగా పెట్టేవాడు లేకపోయా. ఎందుకు? జగన్మాతవైన నీవు ఆ కోరిక తీర్చలేవు. నా కడుపున ఒక కొడుకు అంటే 100 మంది కొడుకులు ఇచ్చావు కానీ ఒక బిడ్డని ఇవ్వలేకపోయావు. వంశ ఉద్ధరణ వేరు, వంశ ఆదరణ వేరు తల్లి. ఇప్పుడు ఎవరు లేకపోవడం చేత ఎలా అంటే ఆయన బాధ తట్టుకోలేని జగన్మాత నేను పుడతాను నీ కడుపులో అని చెప్పినప్పుడు ఆయనకి కొన్ని రుణ బాధ్యతలు ఉంటాయి. ఇక్కడ దుర్గా నవరాత్రులమ్మ లక్ష్మీమాత ఎందుకు వచ్చిందో చెప్తున్నాం, అందులో బతుకమ్మ ఎందుకు ఉందో చెప్తూ ఉన్నాం. వివరణలో ఆయన కడుపులో అమ్మ పుడుతుంది తల్లి లక్ష్మీమాత. ఆయన కడుపులో పుట్టేటప్పుడు ఏం చెప్తుందంటే, మహావిష్ణువు అంటాడంట, మానవ శరీరం తీసుకొని పుట్టడంలో కొన్ని అంతరార్థాలని కొన్నిటిని పాటించక తప్పదు. అంటే మనకు కొన్ని ఉంటాయి కర్మలు కానీ పాపపు పుణ్యాలే కానీ ఉంటాయి కదమ్మా. మానవ శరీరం ద్వారా నీకు ఇబ్బంది అవుతుంది. ఆయన కడుపులో స్త్రీ లేదు, పుట్టుడే శ్వాసకోశ ఇబ్బందులతో కాలం చేస్తారు అని చెప్తారు ఆయనకి. అమ్మ ఏమంటది, నేను జగన్మాతని కదా, నేను రక్షించబడతాను అని అమ్మ కొంచెం ఆలోచన చేసి ఆయన గారికి పుట్టడానికి సిద్ధమైతే పుట్టగానే అమ్మ ఊపిరి కొంచెం బిగిసినట్టు అవుతుంది. బిగిసినట్టు అంటే ఏమంటే బ్రీత్ ప్రాబ్లం అనుకోండి. అలా వచ్చినప్పుడు అమ్మ అక్కడే ఉన్న పురోహితులని కూడా చెప్పలేము, ఒకప్పుడు వేద ఏమంటారంటే మహర్షులు ఉండేవాళ్ళు, అడవి ప్రాంతం కాబట్టి ఈయన అడవిలో ఉన్నాడు. ఈ మహర్షులందరూ అక్కడికి చేరుతారమ్మా. చేరేసి వాళ్ళు కోరుకునే కోరిక ఏంటంటే పుట్టింది జగన్మాత, మరి జగన్మాతే కాలం చేస్తే పుట్టుడు మానవ శరీరాన్ని తిన ఆయనకి ఎలా ఇబ్బంది కదా అని చెప్పేసి ఈ ఋషులందరిలో మహావిష్ణువు కూడా వచ్చి ఆ అమ్మని ఒక చెట్టుకి గాలి ఆడడానికి అని కట్టేసేసి ఆమెని బతుకమ్మ అని చెప్పేసి ఆశ కలిగించడానికి పాడిన పాట ఇది. బాగా గమనించాల్సిన విషయం. లక్ష్మీమాత కోసము అక్కడ పార్వతీమాత కోసం పుట్టిన పాటలు ఇవి. అలా మీరు బతకాలమ్మా. ఎందుకు బతకాలి? వచ్చింది ఎవరు? జగన్మాత. దేనికోసం వచ్చింది? లోక శ్రేయస్సు కోసం వచ్చింది. కాబట్టి ఉయ్యాల కట్టడం అనేది ద్వారా అమ్మకి గాలి తగలడానికి అని చెప్పేసేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశీర్వాద బలం ఇచ్చిన తర్వాత అమ్మ 5వ అవతారం ఎత్తినప్పుడు దుర్గామాత బలహీనపడ్డదని శాసనంలో దేవీ పురాణంలో రాయబడింది. లక్ష్మీ స్వరూపాన్ని అమ్మ ఎత్తుకున్నప్పుడు అమ్మ గూలబడుతుందంట. గూలబడడం అంటే బలహీనపడుతుంది. అమ్మ బలహీనపడడానికి గల కారణం ఇది. ఎందుకంటే ఆమె పుట్టుడే కొంచెం ఊపిరి బిగించి పుట్టడం చేత అమ్మ అవతారాన్ని తీసుకున్నప్పుడు మహిషాసుడిని వరదించే సమయం వచ్చినప్పుడు కూడా వీక్ అవుతుంది అనేది ఒక శాసనంలో రాయబడింది. అంటే అంత పర్టికులర్ విషయం కాదు, అంతరార్థం చెప్తున్నా. లక్ష్మీమాత ఎందుకు వచ్చింది దుర్గామాత యొక్క ఈ నవరాత్రులలో అన్న అంతరార్థం. అలా అమ్మ ప్రత్యేక రావడం చేత ఏం చేశారమ్మా, బతుకమ్మ పాట మొదలైంది ఇక్కడ.
మొదట మీకు చెప్పింది ఏంటంటే బ్రతుకమ్మ అనే పండగకి సంబంధించిన విషయం, పాటకి సంబంధించిన విషయం. ఇది ఎలా నానుడికి వచ్చింది? ఇప్పుడు మనందరం మీరేనైనా అందరు అక్క చెల్లెలు ఎలా చేస్తారన్న దాంట్లో అమ్మ గమనించి చూస్తే 5గురు ఒక పురుషులు అన్నదమ్ముళ్ళు బాగా గారాభంగా పెంచుకుంటున్న ఒక చెల్లి. అప్పట్లో ఏంటంటమ్మా పండగలు లేకపోతే ఇంకేదైనా ఉంటేనే కలిసేవాళ్ళు. వ్యవసాయం ఉండేది, కొంతమంది దేశాటన పోయేటోళ్ళు, పర్యాటన పోయేవాళ్ళు, లేదా ఇంకేదైనా పనులలో పోయేవాళ్ళు. ఈ గారాల పట్టి చెల్లి ఉండడం చేత ఈ 5గురు వదినలకి నచ్చదు. ఇప్పటికైనా ఉంది కదా ఆ గొడవ, అన్న కావాలి కానీ కొన్ని ఉంటాయి ఇలాంటి విషయాలు, వదిన కాకూడదు, కొన్ని విషయాలు ఉంటాయి మన దగ్గర. ఖచ్చితంగా గొడవలు అవుతూ ఉంటాయి. ఈ ఏమంటారు ఆడబిడ్డలు అంటారు వీళ్ళని. ఆడబిడ్డల విషయంలో మనస్సు చాలా 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 బాధ పెడతారమ్మా. అసలు అలా బాధ పెట్టే విషయంలో కానీ ఆడపిల్లలు ఏ రోజు అన్న సంసారం చెడిపోవాలని కోరరు. కొన్ని విషయాలు తిడతారు కానీ కొన్ని సందర్భాలు అది చేస్తారు. వెరీ రేర్ సినారియో. అలా ఉన్నప్పుడు ఈ అన్నలు దేశాటనకి వెళ్ళినప్పుడు వదినలు గారాబాన్ని చూసి ఆవిడ తింటున్న అన్నంలో విషం పెట్టేసి ఆవిడని చంపేస్తారు తల్లి. ఇది కథ రాసింది మన దగ్గర. ఇలా ఉన్న వివరణల ఆమె కాలం చేసేసి ఈ అన్నలు తిరిగి రావడానికి ఎలా 1 సంవత్సరం పడుతుంది కదా అని చెప్పేసి ఈవిడని ఎక్కడ చూసినా గుర్తుపట్టడం కష్టం, ఊర్లో ఏడబెట్టినా కష్టం. అదే మన కడపలో పెడితే గుర్తుపట్టడం కొంచెం కష్టమే వీళ్ళందరికీ. వేరే దగ్గర పెడితే ఏదో విధంగా కనిపెట్టేస్తారుగా, ఊర్లో ఉన్న వాళ్ళు అక్కడ పాతేస్తే ఇక్కడ పాతేస్తే అని చెప్పేసి ఇంటి గుమ్మం ముందు పాతేస్తారు, ఆవిడని పాతేస్తారు. బతుకమ్మ ఇంటి గుమ్మం ముందు ఎందుకు ఆడాలో చెప్తున్నాం. అక్కడ పాతేసిన తర్వాత అమ్మ అన్నలు సంవత్సరం అయినాక రావడం, వచ్చిన తర్వాత చెల్లిని వెతుకుతే చెల్లి లేదని చెప్తారు వీళ్ళు, ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్తారు. మాట చూడండి. అలా చెప్పిన తర్వాత వీళ్ళు వెతికరాని కూడా సంవత్సరం పడుతుంది. ఇటు దొరకదు, అటు దొరకదు, అటు దొరకదు, ఇటు దొరకదు, ఎక్కడ దొరకదు. మళ్ళీ ఇంటికి వచ్చి చేరుతారమ్మా. 5గురు 5 చోట్ల వెతికొచ్చిన తర్వాత ఇంటి లోపలికి వచ్చే ముందు ఇంటి గుమ్మం ముందే తంగడి పూలతో ఉన్న చెట్టు పెద్దగా పెరిగి ఉంటుంది. సడన్గా పెరుగుతుంది. అంటే 1 year పోయారు వీళ్ళు. తంగడి పువ్వుల యొక్క పాత్ర అది లేని బతుకమ్మ లేదు మన దగ్గర, మీకు తెలిసిందే కదా. ఆ చెట్టుని అలా బలంగా చూసి అందరు అక్కడే కూర్చుంటారు. నీళ్ళు తెమ్మంటే పెద్ద మనుషులు వచ్చినప్పుడు నీళ్ళు తెచ్చే కార్యక్రమం ఉంటుంది కదా. చెల్లె గురించి బాధపడుతూ ఉన్న 5గురు అన్నదమ్ములమ్మ పెద్దన్నకి అన్న అని ఒక మాట వినబడుతుంది. అన్న అని పడుకుంటారు కదా, కొద్దిగా ఒరిగినట్టు అవుతారు, అలసిపోయి వచ్చినప్పుడు కొద్దిగా అలా సేద తీరినట్టు కళ్ళు మూయగానే అన్న నేను ఇక్కడే ఉన్నా, నా కోసం మీరంతా ఊరంతా వెతుకొస్తున్నారు, నేను ఇక్కడే ఉన్నా అన్న మాట వినపడంగానే ఆ తంగడి చెట్టును చూస్తారు వెతికి అటు ఇటు. ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ సందర్భం అంటే అది వెరీ సెన్సిటివ్. ఇప్పుడు మనం ఛానల్లో మాట్లాడుకోవడం అని కాదు కానీ తెలంగాణ ఆడపిల్లలందరూ అనుభవిస్తున్న బాధ ఇది. అన్న పిలువకపాయ అని బాధ, చెల్లె వచ్చినా కూడా ఇంట్లో గౌరవం లేని బాధ. అసలు గౌరవమే లేదు ఈరోజు అక్క చెల్లెలకు. ఉందా తల్లి? వదినలే అలా చేస్తారని ఊహించగలమా? ఈరోజు వదినలు ఎలా ఉన్నారు చూడండి, వెరీ సినిమాలు ఉన్నాయి దానిపైన. అలా అన్నలు చేసిన దానికి ఆవిడ ఏం చెప్తుందంటే నేను తిరిగి రాని లోకాలకైతే వెళ్ళా, మన వాళ్ళే చేయడమో లేకపోతే నన్ను నమ్మిన వాళ్ళు లేకపోతే మిమ్మల్ని నమ్మిన వాళ్ళే చేశారు, కానీ మొత్తానికైతే ఒక కుటుంబం ద్వారా జరిగింది కాబట్టి నేను మళ్ళీ తిరిగి రాలేను. కానీ ఏ కాలం గురించి అయితే నన్ను కాలానికి అనుకూలంగా లేకుండా చేశారో ఈ కాలం ఉన్నన్ని రోజులు నేను ఉంటాను ఈ పువ్వుల రూపంలో. ఇప్పుడు ఏదైతే రోజు ఉంటుందమ్మా మనం చేసే బతుకమ్మ పండుగ, అలా మీరు నన్ను ఈ చెట్టులోనే ఊహించి ఈ చెట్టు ద్వారా మీరు నన్ను పూజించి లేదా ఈ చెట్టును మీరు ఊహించి నేను ఇక్కడే బతుకున్నా నా ఆలోచన చేసుకొని వస్తే నేను దాని ద్వారానే అందరి జీవితాల్లో వెలుగై ఉంటానన్నప్పుడు ఈ వదులని అడుగుతారు కదా పిలిచి, వాట్ హ్యాపెండ్ అని, ఏంది ఇలా అలా అంటే నిజ నిర్ధారణకి ఆ వదినలే ఆ చెట్టు చుట్టి తిరుగుతారంట, బతికిరావమ్మా అని ఏడుచుకుంటూ. అంటే రియలైజేషన్. బతుకమ్మ ఆడేది ఏడుపుతోని తెలంగాణలో. గమనించి చూడండి ప్రశ్న. ఎవరు కూడా ఇప్పుడు ఆడుతున్నారు ఇక డీజేలు, కానీ బాధని వ్యక్తపరచడానికి ఆడేవాళ్ళు. అత్తగారింటి నుంచి అమ్మగారింటికి వస్తారా పండుగలకి, మరి అమ్మగారింటి కాడ బాధలు చెప్తే మరి చుట్టుపక్కల వదినే ఉంటుంది, మామ ఉంటాడు, అందరు ఉంటారు, మరి ఎలా చెప్పాలని ఆడపిల్లలు చుట్టూరుగా తిరుగుతూ పాటల రూపంలో పాడితే ఆ తల్లి వినేదంట. బతుకమ్మలో అంత ఉంది అర్థమైంది పాట. అందుకే జానపదాలకి పుట్టిన ఇల్లు మన తెలంగాణ. పాటల ద్వారానే భావం వ్యక్తపరిచేవాళ్ళు, అంటే ఒక బాధ వ్యక్తపరిచేవాళ్ళు. అలా వదినెలు ఇక్కడ ఎవరు వదినెలు ఆడుతుంటే అన్నలు ఏం చేసేవాళ్ళు బాగా గమనించండి,
పువ్వులు తెచ్చేది అన్న మాత్రమే తెలంగాణ ప్రాంతంలో. మగవాళ్ళు ఇప్పటికి కూడా పువ్వులు అన్ననే తెస్తాడు, ఏదైనా కానీ. అమ్మ నేను సాధువును కదా, నేను మా అమ్మని తీసుకొని వెళ్తా ఇప్పుడు కూడా బండి మీద. ఇప్పుడు కూడా పోయేది సంచి పట్టుకొని పోతాం. ఇక పోయి అడవిలో కొన్ని ప్రాంతాల్లో దట్టంగా పెరుగుతాయి ఇవన్నీ, అన్ని పువ్వులు తీసుకొని వస్తాం. దాని రంగులు రంగులు వేస్తారు, అది వేరు కానమ్మా. అది ఫీల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, తేవాలని, ఆడపిల్లల్ని ఆడుకోవాలని. అది తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఎంత వెనక్కి తీసినా రాదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, గుమ్మం దగ్గర ఎందుకు ఆడుతున్నాం అంటే ఒక జీవితం గుమ్మం దగ్గరే ఆగిపోయింది. కాబట్టి గుమ్మం ముందు వెలిగించాలి దీపం. అందుకని గుమ్మం ముందే ముగ్గులు వేస్తారు, గుమ్మం ముందే వేస్తారు. బతుకమ్మ పుట్టిన ప్రాంతం ఒకటి, బతుకమ్మ గురించి పాడిన పాట ఒకటి, బతుకమ్మ వివరణ ఇచ్చింది గడప దగ్గర ఒకటి. ఇలా వివరణమ్మ చరిత్ర శాసనంలో ఒక పువ్వునే ఎందుకు పూజించాలి? ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్న అది. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి కూడా మనం చాలా వివరంగా చెప్తే అమ్మ, ఒక కాడ నుంచి ఒక పండు నుంచే పువ్వు అవుతుంది. పువ్వు నుంచి అది మళ్ళీ కొన్ని పండ్లు అవుతాయి, అది దాని వివరణ వేరు. కానీ ఈ పువ్వుకి అర్థం ఏందనంటే అమ్మ స్వేచ్ఛ. అందుకు పువ్వు పెట్టేది అక్కడ. ఆడపిల్లలందరినీ కట్టిపడేసామా, ఆడపిల్లలకి అన్ని కొన్ని నిర్ణయాలు ఇచ్చేసామా. వీఆర్ నాట్ ఇన్ ద ఫ్రీడమ్ నౌ. టిల్ నౌ ఫ్రీడమ్లో లేరు ఆడపిల్లలు. సమ్ రిస్ట్రిక్షన్స్, సమ్ ఏదో అవాయిడింగ్ ఉంటుంది కదా. ఇక్కడ బతుకమ్మ ప్రత్యేకతలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, ఆడపిల్లలను పువ్వుల రూపాన పెట్టించి ఆడించడంలో వాళ్ళు కూడా స్వేచ్ఛాయుతముగా వాళ్ళ నిర్ణయాలని నిర్ణయించుకోవచ్చును అని పరమాత్ముడు ఇచ్చిన మహా ఆజ్ఞ. ఇలా ఎంతమంది ఆడతారు ఈరోజు బతుకమ్మ? అలా ఆడరు. మీరు అన్నట్టుగా చూస్తే ఇప్పుడు బతుకమ్మకి వామ్మో ఏం డీజేలు వస్తాయో, పెద్ద పెద్దవి పెట్టుకొస్తారు కదా. ఎవరు పెద్దగా ఎవరు పెద్దగా పేల్చుడు. 7 రంగుల పువ్వులు పెడతారు బాగా. 7 పెట్టాలి అంటే వరసలు కూడా 7 రంగులు పెట్టి పెట్టాలి. అప్పుడు తంగేడు పువ్వు ముఖ్యమైనది ఎందుకు చెప్పాను కదా. ఇప్పుడు తర్వాత చూడండి బతుకమ్మలో చూడండి, ఇప్పుడు నులుగు పువ్వులు ఉంటాయి, అవి తీసుకొస్తారు. ఇప్పుడు మన దగ్గర బతుకమ్మలో ఉన్న పువ్వులు కూడా అంతా ఒక రకంగా పెంచుతున్నారు, అది వేరు విషయం. కానీ అడవి నుంచి తీసుకొచ్చుకోవాలి, అడవి నుంచే తీసుకొచ్చుకోవాలి. గడ్డి పువ్వులు తెస్తారు, వేప పువ్వులు తీసుకొస్తారు, నులుగు పువ్వులు తెస్తారు, బంతి పువ్వులు తెస్తారు. అన్ని పువ్వులతోని ఒక సమీక్షంగా పెట్టి ముగ్గు వేసి, ఆ ముగ్గు కూడా అమ్మ ఇష్టం ఉన్నట్టు కాకుండా అలంకరణ వేరు. జాజు అంటే మీకు తెలిసి ఉండొచ్చు బహుశా ఆడవాళ్ళకి. జాజు అంటే ఒకప్పుడు అలికేవారు. జాజు ఇప్పుడు జాజు ఉందా? అంత ఏదో బూజు పట్టుకొచ్చి అలుకుతుర్రు వన్నోళ్ళు, అదే ఇట్లా కలిసి వెళ్ళా రంగు కూడా చూపుడు తప్పుడు వేసుడే, ఇటు అటు వేసుడే. ఇది ఎలా ఉంది చూసారా? అయ్యో జాజు దాకా పోయిండ్రు. ఇప్పుడు ఇంతకు ముందు కల్లార్పి చల్లేటప్పుడు పేడ యూజ్ చేసేవారు. రంగు ఆ రంగు కూడా ఇది చిన్న ప్యాకెట్, అది తీసుకొచ్చేసి బకెట్లల్లా ఎట్లా ఉంటుందంటే ఈడికి నాడికి పచ్చగా, ఆకిలి పచ్చగా అవుతుంది కానీ జీవితం పచ్చగా అవుతుందా తల్లి? ఆ పేడ ఎందుకు పెట్టాలనేది అర్థం చేసుకునే విషయం చాలా గొప్పది. ఒకప్పుడు పోయి తెచ్చిన దాంట్లో అమ్మ ఆ పేడ పెట్టినప్పుడు కూడా క్రిమి కీటకాలు గుమ్మం దాటకపోయేటి. ఒక విషయం అయితే ఎక్కడైతే గోమాతకు సంబంధించిన విశేష వివరణ పెడితే అందులో ఇట్లా ముగ్గు వేస్తాం కదా, వేస్తాం కదా తల్లి. తిప్పుడు ముగ్గు అర్థం తెలవాలి వీళ్ళందరికీ. తిప్పుడు ముగ్గు ఎందుకు వేస్తారో తెలుసా అమ్మ? సగం మంది ఆడవాళ్ళకి తెలియదు కానీ అందరికి తెలియాలని చెప్తున్నాను. తిప్పుడు ముగ్గు వేస్తే లక్ష్మీమాత అందులోనే ఉంటుంది, ఎక్కడికి తిరగదని. ఇప్పుడు ముగ్గు అమ్మని బందీ చేసుకోవాలి. ఎందుకంటే పండగ రోజు వచ్చిన అమ్మ మళ్ళీ రాదు కదా. కాబట్టి ఇంట్లో ఎవరికైనా స్వార్థమే, ఆశీర్వాదం కావాలి కదా. అందుకని ఆ తిప్పుడు ముగ్గులో కూడా అమ్మ 3 ముగ్గులు, 3 చుక్కలు, 9 చుక్కలు, 12 చుక్కలు, ఇట్లా కొన్ని చుక్కలు 36 వరకు వేసేవాళ్ళు ఉన్నారు. ఊరంతా రథం వేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. దీంతో అర్థం కూడా తెలియకుండా మనం ముగ్గులు వేసుకునే దాంట్లో ఆ ఏరియా క్లీన్ చేసేసుకోవడం తప్పితే దానికి అంతరార్థం లేదు. భూమాతను గౌరవించే గొప్ప పండుగ మనది కదా. అలా చేసుకొని వాళ్ళు చేయాల్సింది ఏంటంటే స్వేచ్ఛని ఇండైరెక్ట్గా ఇప్పటికీ ఆడపిల్లలు అడుగుతున్నారు అని అర్థం. ఈరోజు శివరుద్ర సాధు మాట్లాడిన విషయంలో గమనించి చూడాలమ్మా. పండగ ఎంత పెద్ద త్యాగం చూసారా? ఇది కేవలం పాజిటివ్ అని చెప్పాను. రజాకార్లలో ఆడపిల్లలని దుస్తులు తీపిచ్చేసి ఆడారు. సినిమా వచ్చింది గుర్తుందా మీకు? లాస్ట్ ఇయర్ రజాకార్లది సినిమా వచ్చింది, హెవీగా నడిచింది. మన వాళ్ళు ఆ బతుకమ్మల చుట్టూ ఆడుతూ ఉంటే ఆ క్లాత్స్ అన్ని తీసేసారు అనేది సినిమా కూడా వచ్చింది. ఈ ఊరికి వచ్చింది ఆ పండుగ, ఊరికి రాలేదు పండుగ. ఎందుకు చెప్తున్నా అంటమ్మా, శివుడి ఆజ్ఞతోని పండుగ రాలేదు ఇక్కడ. పార్వతీమాత యొక్క బాధతో వచ్చింది. శివుడిని తీసుకెళ్ళిపోయారు, చాలా గొప్పగా తీసుకెళ్ళిపోయారు. వాళ్ళందరూ చాలా మంచి వ్యక్తులు, వాళ్ళకి ఇష్టం కాబట్టి. పార్వతీమాత రోదన అంటే ఈడ ఆడపిల్ల రోదన. లక్ష్మీమాత పుట్టుడు మరి బలంగా పుట్టొచ్చు కదా. మరి అమ్మవారు కూడా ఒక మానవ శరీరాన్ని ఎత్తి ఎందుకు ఆ బాధలు అనుభవించింది? ఇక్కడ 5 అన్నదమ్ములు ఉన్న ఇంట్లో ఆడపిల్లకి సెక్యూరిటీ లేదుగా. ఇవన్నిటిని ఎందుకు చెప్తున్నంటమ్మా, ఆడపిల్ల ఇంకా సున్నితమే. అందుకని పువ్వులతో పేర్చే గొప్ప కార్యక్రమం మన దగ్గర. నులుగు పువ్వులతో పెట్టినా, ఏ పువ్వులతో పెట్టి ఏ అలంకరణ చేసి ఆడినమ్మా, దానికి అత్యంత ముఖ్యమైన నిర్ణయం ఆడపిల్లల స్వేచ్ఛ.
ఇప్పుడు బతుకమ్మ అంటే ఇంతకు ముందులా అలా ఇంటి ముందు ఆడే విధానం అయితే లేదు. అంటే అందరూ కలిసి ఒక దగ్గర పెట్టి, అంటే ఏం చెట్టో అది వెంపల చెట్టో ఏం చెట్టో పెట్టి ఆ చెట్టు పూజ చేసి పురోహితులు వచ్చి పూజ చేసిన తర్వాత చుట్టూరా బతుకమ్మలు పెట్టి ఆడే విధానం ఇప్పుడు చూస్తున్నాం. ఈ చెట్టు పెట్టడము, ఈ పూజ చేయడము, ఈ బతుకమ్మకు దీనికి సంబంధం ఏంటండి? అంటే ఇప్పుడు మీకు చెట్టు గురించి ఇందాక చెప్పింది ఏంటంటే అడవి ప్రాంతంలో ఒక కథ కూడా ఉంది అని చెప్పాను కదా, ఈ అన్నదమ్ముల కథ. దీన్ని చాలా వివరంగా వివరిస్తారు. మళ్ళీ తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిన చెల్లి చిగురిస్తున్న ప్రతి ఇంట్లో పడుతున్న బాధని వివరించిన కథ అది. ఇప్పుడు 5 అన్నాదమ్ముల యొక్క చెల్లి కాదు అక్కడ కాలం చేసింది, ఒక ఆడబిడ్డ. ఇలా వెంపల చెట్టు అని అంటే ఒక చెట్టు రూపాన నేను బయటికి వచ్చాను. చెట్టు ఏంటంటే అమ్మ మళ్ళీ వెంపల చెట్టు మీరు దసరా తర్వాత చూడండి ఎవరు పట్టించుకోరు, ఆ రోజు ఎందుకు పట్టించుకుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా 21కి ఎంగిలి పూల బతుకమ్మ అంటే మొదటి, అంటే వచ్చే ఆదివారం కాక పైన ఆదివారం పండగ స్టార్ట్. 21 అమావాస్య తల్లి, 22 నుంచి అమ్మవారి యొక్క రాత్రులు మొదలు, అంటే శరన్నవరాత్రులు. ఈ ప్రత్యేకత ఎందుకు వచ్చింది అనంటమ్మా, ఆ రోజు జరిగిన ఈ 3 కార్యక్రమాలు దేవాది దేవతలు కొలువై ఉన్న చెట్టు అది. ఇప్పుడు దీని గురించి వెంపల చెట్టు గురించి కూడా అమ్మా పురాణాలలో వివరణ రాయబడింది, కానీ ఏమని రాయబడింది? ఇప్పుడు చెట్టు గురించి, వెంపల చెట్టు గురించి నేను గొప్పగా చెప్తా, కానీ దాని అంతరార్థం ఏంది మరి? ఇప్పుడు ఆడపిల్లలందరూ ఆడుతున్నారు, వాళ్ళ పండగ అని తెలియ కూడా ఆడుతున్నారు. ఇప్పుడు చూసారా, గమనించండి, వాళ్ళ పండగ అని తెలియదు ఆడపిల్లలకి. ఇది బతుకమ్మ పండగ, అందరి పండగ అని తెలుసు. తెలంగాణలో తప్పితే ఎక్కడ మళ్ళీ అమెరికా లాంటి దేశాల్లో ఎందుకు ఆడుతున్నారు? ఇప్పుడు అది కూడా చెప్పే విషయం ఏంటంటే అమ్మ, వేరే వేరే దేశాల్లో ఎందుకు ఆడుతారు కూడా తెలియని వాళ్ళు ఏంటంటే, మనము ప్రకృతిని పూజిస్తున్నాము, ప్రకృతి యొక్క పండగ చేస్తున్నాము అనేది అందరూ దాన్ని యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ప్రకృతిని పూజించే పండుగ చూడండి, పువ్వులు ఎక్కడ ఉపయోగిస్తాం మేజర్గా మనం సహజంగా? ఒక పండగకి లేదా గుడికి, పూజలకి, ఇంకేదో శుభకార్యం సంబంధించి భగవంతుడు ఉపయోగిస్తాం కదా. మరి ఆ భగవంతుడిని పూజించడానికి ఉపయోగించిన పువ్వుల్ని డైరెక్ట్ గా మనం పూజిస్తే ఆరాధిస్తాం. అంటే ఈ ఆరాధన ఎక్కడదంటే ఇక్కడ దేవాది దేవతలు దానికి ఆ రోజు విలువిచ్చారు అని అర్థం. అంటే అందులో తీసుకోవాల్సింది స్వేచ్ఛ, కోమలత్వం, వారి యొక్క అంతరార్థాలన్నీ పరమాత్ముడు ఈ విధంగా ఇచ్చాడు. ఇప్పుడు బృహదీశ్వరాలయం అనేది చాలా మందికి తెలియదు విషయం. ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం, చాలామంది తమిళనాడు ప్రజలు వస్తుంటారు పోతుంటారు. నాకు తెలిసి తమిళనాడు ప్రజలకు కూడా అంత అవగాహన ఉండకపోవచ్చు. వేములవాడ రాజన్న సిరిసిల్ల గురించి అని మనందరం గొడవ పడతాం. రాజన్న ఎంత గొప్పోడు తెలుసా తల్లి? అసలు రాజన్న ఎందుకు తీసుకెళ్లారో మీరు ఇంతవరకు అడగలేరు చూడండి. అంటే మీకు అంత అవగాహన విషయం కాబట్టి, ఒకప్పుడు వేములవాడ రాజన్ననే ఎందుకు తీసుకెళ్లారు, వరంగల్లో భద్రకాళిని ఎందుకు తీసుకెళ్ళలేదు, లేకపోతే ఇంకేదో ప్రాంతంలో ఇంకెవరినో ఎందుకు తీసుకెళ్లారంటే, అప్పుడు తండ్రి మనకు రాజు, ఆయనను తీసుకపోతే మనం ముక్కు తెగుతుంది అని చెప్పేసి, మన అహంకారం తగ్గుతుందని చెప్పి వాళ్ళ ఆలోచన. వేములవాడ రాజన్న సిరిసిల్ల ఎంత గొప్ప స్థాయిలో ఉండే చూసారా, కానీ ఆయన ఇంతవరకు ఆయన గొప్పతనాన్ని ఎవరు తగ్గించలేరు. మళ్ళీ వాళ్ళ అహంకారంతో తీసుకెళ్లారు. కానీ ఇప్పటికీ తండ్రి ఆడ వేములవాడల్లో రాజన్న అంటే రాజన్ననే. అసలు రాజన్న సిరిసిల్ల అనాలి అంతే. వేములవాడ అన్నాకంటే రాజన్న సిరిసిల్ల అంటే ఆయన ఎన్నెన్ని గొప్ప పనులు చేశాడో, ఎన్నెన్ని చేశాడని ప్రతిక శత్రు వ్యూహం చెప్తున్నాం. అలా మనల్ని ఎన్నో విధాలుగా మోసం చేసుకొచ్చారమ్మా. ఈరోజు మీరు అన్న బతుకమ్మ పండుగ ఇంత చిన్నగా వచ్చింది కాదు. మీరు ఇప్పుడు ఒక చెట్టుని, వెంప చెట్టుని పూజించాలి అని చేయాలన్నారు కదమ్మా. తంగేడు చెట్టు, ఈ తంగేడు పూల చెట్టు కూడా అంటే కొన్ని హైబ్రిడ్ వచ్చాయి పువ్వులు, లేకపోతే దాని వివరణ వేరుంది. కానీ తంగేడు పూల చెట్టు అయితే ఇంతే పెరుగుతుందమ్మా, అంతకంటే ఎక్కువ హైట్ ఉండదు, ఇంతకంటే ఎక్కువ హైట్ ఉండదు. కొన్ని ఎల్లోయిష్ పువ్వులు అవుతాయి కానీ తంగేడు కాదు, సేమ్ అలాగే ఉంటుంది. ఈ పువ్వులన్నిటికీ కావాల్సింది ఏంటంటే ఈ సీజన్లోనే వాటికి ఊపిరి వస్తుంది. చెల్లెలు ఇచ్చారుగా మాటలు, లక్ష్మీమాత ఇచ్చిందిగా మాటలు. ఇప్పుడు మన వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం, అంటే మరి బాధపడకూడదు, ఎందుకంటే అలా ఎందుకు అన్నాడు స్వామి అని. బతుకమ్మ బకెట్లల్లో వేయకూడదు, బతుకమ్మ తొట్టిలలో వేయకూడదు, బతుకమ్మ మనం డ్రమ్ము చేసుకొని కాదు. దాని అంతరార్థం ఏముంది? నా తల్లి జగన్మాత పార్వతీమాత తండ్రిని బృహదీశ్వర ఆలయంలో వెళ్ళి కలిసి రావాలి. అక్కడ దాకా పోతుందా మరి? నీ బకెట్లో దింపుకుంటున్నావే అంటే ఓపిక లేక. నేను ఎవరు 11-12 గంటల దాకా ఆడమంటున్నారు? 7 గంటలకి అలా చీకటి పడగానే దీపాలన్నీ పెట్టి, అటుకులన్నీ పెట్టి, ఆ బిళ్ళాలన్నీ పెట్టి వేసుకొని మంచిగా ఆడుకొని 7:30, 8, 9, 10 గంటలకు మ్యాక్సిమం పారుతున్న దాంట్లో వేయచ్చు మనం. ఇక్కడ పారుతున్నది నీళ్ళు లేవు, నిజమే పారుతున్నది. ఎందుకు నీళ్ళు లేవమ్మా? ఇక్కడ గుండె మీద చేతేసుకొని చూడండి, ఊరూరా చెరువులు ఉన్నాయిగా. మనకు ఓపిక లేక ఎన్ని బతుకమ్మలు అవుతాయి అంటే 1000 బతుకమ్మలు అవుతాయి మరి. కాబట్టి బతుకమ్మ అక్కడ వేస్తే అది అలా 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 పారుతూ 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 తండ్రి దాకా చేరుతుంది అక్కడికి. ఇంకొక విషయం అండి, ఒక్క బతుకమ్మ చేయరు, 2 బతుకమ్మలు చేస్తారు. చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మ. ఎందుకు అలా ఉండదు? జంట బతుకమ్మ
అలా అని కాదు, మంచి ప్రశ్న. అంటే మీకు నేను మొత్తం చెప్పాను కాబట్టి చెప్తున్నాను. అంటే జంటలు తండ్రి అమ్మని విడదీశారు కదా, విడదీయకూడదన్న ప్రేమ పార్వతీమాత వివరణ చాలా గొప్పది. ఈ బతుకమ్మలో చిన్న విషయం కాదు కదమ్మా. అమ్మ ఇప్పటికీ బాధపడుతుంది అని అంటారు, ఇప్పటికీ బాధపడి చెప్తుంది. అక్కడ ఎందరికో కనువిప్పు చేయకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక చిన్నగా ప్రతీక చేసి ఆ పసుపుతో చేసిన ఆ అమ్మవారి గౌరమ్మని దీపాలు పెట్టి ఆడతారమ్మ. దాంట్లో ఎంత గొప్పతనం ఉంటే ఆడుతుండొచ్చు చెప్పండి. కాబట్టి ఏంటంటే తండ్రిని అమ్మని విడదీయకుండా ఉండడానికని మన శాస్త్రీయతకి అదొక ప్రతీక, గొప్పతనం. ఇప్పుడు మీరు చెప్పండి బతుకమ్మని ఈసారి ఎలా ఆడాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేది. అంటే నా కోరిక కూడా ఏంటంటమ్మా, అంటే చాలామందికి చెప్పాల్సింది ఏంటంటే నా సంస్కృతి అంత సులభంగా రాలేదని నా బాధ. దాన్ని అంత ఊరికే తీసేసినట్టు చేసేస్తారమ్మా. ఆ బాధ చాలా బీభత్సంగా అవుతుంది. ఒకసారి ఆలోచించండి, ఆడపిల్లలు చక్కగా అలంకరణ చేసుకొని ఆ బతుకమ్మలన్నీ తీసుకొచ్చుకొని పేర్చుకొని ఆడుతుంటే అమ్మా అసలు ఎంత కళ వస్తుంది మీరు ఆలోచించండి. మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేశారా, అందరూ ఆడపిల్లలు మంచిగా బతుకమ్మలు ఆడుతుంటే మగవేద వాళ్ళంతా కూర్చొని పిచ్చి పిచ్చి వేషాలు వేసే విధానాలు కూడా చూస్తున్నాం. కొంతమంది ఉన్నారు. అలాంటి ఆకతాయితత్వాన్ని మనం అడ్డుకోవాలి. ఇందాక మీరు అన్నట్టుగా ఈ సాంగ్స్ ఏదైతే ఉన్నాయమ్మా, ఇది ఎఫెక్ట్. అది ఒకప్పుడు బతుకమ్మలు ఎలా పాడేవాళ్ళు, పెద్ద మనిషి పాడితే మిగతా వాళ్ళందరూ దానికి కోరస్ వచ్చేది. ఇప్పుడు పెద్ద మనుషులు పాడతలేరు, పేదరాశి పెద్దమ్మ వాడుతుంది డీజేలో. ఇప్పుడు వచ్చిన సమస్య అది. ఇప్పుడు మన తాతమ్మ ముత్తమ్మలు కూర్చొని ఇప్పుడు రాముడు వచ్చే వేళ ఉయ్యాలో అని అన్నప్పుడమ్మా మిగతా వాళ్ళందరూ కూడా దానికి చప్పట్లు కొడుతూ పాడేవాళ్ళు. ఒకప్పుడు గాజులు ఇక్కడి నుంచి ఇక్కడికి అమ్మా వాళ్ళు ఇలా చప్పట్లు కొట్టి ఇట్లా వెనక్కి జరిగినప్పుడు ఆ మువ్వల శబ్దం అయ్యేది, గాజుల శబ్దం అయ్యేది. అది ఎంత స్పష్టమైన మ్యూజిక్. ఇప్పుడు వినట్లేరు అలాగా. గాజులు మనం చాలా డీసెంట్గా వేస్తున్నాం రెండే, అది మరి శబ్దం వస్తుందనో లేకపోతే మోయడానికి ఇబ్బంది అనో. ఒక్కసారి అలా చేసి చూస్తే ఎంత బాగుంటుంది తల్లి. స్పష్టంగా గట్టి మేళాలతోని చేసిన ఆ శబ్దానికి ఉన్న విలువ డీజేలకు రాదమ్మా. మనసు తనువుతో ఆడాలి. ఒక ఆవిడని మేము చూసాము, మళ్ళీ ఆవిడ వీడియో చూస్తే ఏమనుకుంటామో, ఈడికి ఎగిరి ఆడికి దుంకుతుంది ఆవిడ ఆ పాటకి. ఇట్లా ఇక్కడ నుంచి ఏం దుంకుడమ్మా అది. నేను ఈ పాప ఎక్కడుందో ఆవిడ కానీ అది మ్యూజిక్ వస్తుంటే ఇక్కడ ఎగురుతుంది ఆవిడ, మొత్తం కుంపు స్టైల్ ఎగురుతుంది, డమ్ డిమ్ డమ్. ఆ బతుకమ్మ చుట్టే మళ్ళీ ఆవిడని చూసి మిగతా వాళ్ళు ఇట్లా పెట్టుకొని వెళ్ళిపోతారు. ఏ అబ్బాయి ఎగురుడు ఎక్కడ బాబు అని. ఆడవాళ్ళు కొంతమంది డీసెంట్గా చీరలు కట్టుకొని వస్తారు, వాళ్ళు ఎగురుతారా అలాగా. ఈవిడ వచ్చింది బాగానే వేసిందిగా, ఇక్కడికి కట్టేసిందిగా, డిసైడ్ అయ్యి వచ్చింది ఆవిడ. ఆ రేంజ్ ఎగురుడా నిజంగానే పిచ్చి పిచ్చి రకరకాల స్టెప్పులు వేయడం వల్ల ఈ పెద్ద కొంచెం ఏజ్డ్ వాళ్ళు రాలేకపోతున్నారు, పక్కకు కూర్చొని చూస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారుగా. చక్కగా ఎంతమంది ఉన్నారమ్మా ఆడవాళ్ళు పాటలు పాడేటోళ్ళు, మీరు బిలీవ్ చేయండి. ఇప్పటికీ వందల మంది ఉన్నారు. బతుకమ్మ ఎప్పుడు పుట్టింది అనుకున్నది ఇప్పుడు 21 కాదు, బతుకమ్మ నెల రోజుల నుంచి చేస్తున్నారు ఊర్లలో. మీరు కావాలంటే ఈ నెల అంతా చేస్తారు, పౌర్ణమి నుంచి చేస్తున్నారు. ఎలా చేసుకొస్తున్నారు చూడండి. మట్టి బతుకమ్మ చేస్తారు, గాలి బతుకమ్మ చేస్తారు, దుమ్ము బతుకమ్మ చేస్తారు. ఇన్ని ఉన్నాయి 9 రోజులు. ఇప్పుడు ఈ 9 రోజుల బతుకమ్మ కాకుండా అమ్మా ఊర్లలో మట్టిని ప్రేమించుకుంటూ వచ్చి చేసే పూజలు కూడా ఉన్నాయి. అలాంటివి తెలియదు కదా. ఇప్పుడు కూడా ఫోన్ కొట్టి ఇక్కడ రాజన్న, మన దీని పేరు ఏం పేరు, కొమరవెల్లి మల్లన్న దగ్గర ఎవరికైనా మీకు తెలిసిన ఉంటే ఫోన్ చేయండి. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్, అక్కడ ఎవరైనా బతుకమ్మలు ఆడిరా అని అడగండి. అవును ఆడుతున్నారు కదా వారం నుంచి, మరి అదేంది 21 నుంచి ఉంది కదా అని మీరు అనండి. 21 నుంచి ఎవరు చెప్పారంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నెల రోజుల నుంచి అమ్మకి స్వాగతం పలుకుతూ ఈ 21 రోజు జగన్మాతను భూమి మీదకి దింపుతారు. ఎంత ప్రత్యేకత ఉంది పూజ. ఇది తెలియదు మన దగ్గర. అంటే మోడ్రన్గా మన సొసైటీ అయిపోయింది. కారణమా ఇంకా మీరు అన్నట్టుగా పువ్వులలో ఉన్న అమాయకత్వం అనేది ఇంకా బతికుందని మా అభిప్రాయం. కాబట్టి పండుగని గొప్పగా చేయాలని ప్రేక్షకులందరికీ చెప్పుదామమ్మా. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మీకు కూడా బతుకమ్మ శుభాకాంక్షలు అండి. అయితే మనకు ఇప్పుడు శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి మరికొద్ది రోజుల్లో. ఈ నవరాత్రుల అనంతరం మనం విజయదశమి పండుగను కూడా జరుపుకుంటూ ఉంటాం. ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా కొంతమంది దీక్షలు వేస్తూ ఉంటారు ఈ 9 రోజుల పాటే. కొంతమంది ఏమో అంటే ఇంట్లో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంగా ఆరాధిస్తూ ఉంటారు. అసలు ఏంటి ఈ విధానం ఎందుకు వచ్చింది అంటే చెప్తూ ఉంటారు, రాక్షస సంహారం అమ్మవారు చేసింది, దానికి గుర్తుగానే మనం ఈ విజయదశమి కూడా జరుపుకుంటున్నాము అని చెప్పి. అది ఎంతవరకు వాస్తవం, అసలు ఆ కథ ఏంటో వివరించండి. ప్రపంచం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే అమ్మా, ముఖ్యంగా భారతీయులు ఛత్రపతి శివాజీ గారికి మనం కృతజ్ఞత. దసరా భవానీ మాల, భవానీ పండగ ఈరోజు వీధిలోకి రావడానికి ముఖ్య కారకుడు ఆ వీరుడు. ఆయన గారు 15వ శతాబ్దంలో కొన్ని ప్రాంతాల ప్రయాణం అనుకోండి. మీరు బాగా గమనించండి,
భవానీ మాతని ఆయన పూజించేవారు. ఇది ఓవరాల్గా తెలుసు అందరికీ. ఛత్రపతి శివాజీ అని అంటే జై భవానీ అంటారు. ఇప్పటికీ కూడా నార్త్ సైడ్ తీసుకుంటే జై భవానీ అని అంటారు ఎక్కువ శాతం. మనం మాలలు వేస్తేనే అంటాం భవానీ మాత అని. ఛత్రపతి శివాజీ గారి గురించి ఒక మాటలో గొప్పతనం చెప్పడానికి రాదు. ఎందుకంటే ఆయన ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో 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 ప్రయాణాలు చేసి గొప్పగా ఈరోజు మీరు నేను అందరం ఒక ఆలోచనతో ఉండగలిగినాం. మహాయుద్ధం జరిగే సమయంలో ఛత్రపతి శివాజీ గారిని చాలా మంది అడ్డుకున్నారు. అప్పుడమ్మ మన మీద చాలా దండయాత్రలు జరిగాయి. కలకత్తా కాళీ గుడిని మీరు గమనించాల్సిన ప్రశ్న, అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మ నాలికబడ్డ ప్రాంతం అది శక్తిపీఠం. సమయం లేని సమక్షం కాబట్టి నేను 18 శక్తిపీఠాల వివరణ ఇవ్వట్లేదు. 18 శక్తిపీఠాల వివరణలో మన పౌరుషం కనబడుతుంది. శక్తిపీఠాలు కాదు అది. మీరు బిలీవ్ చేస్తారా? దసరా ఈరోజు మీరు మేము మనందరం ప్రశాంతంగా చేసుకుంటున్నాము అనంటే శక్తిపీఠాల పుణ్యం. ఎందుకంటే అమ్మ జగద్గురు ఆదిశంకరాచార్యులు కాలినడకన తిరిగి 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 అమ్మని ఊరూరా ప్రతిష్టాపన కార్యక్రమాలు చేసి నీ ఆశీర్వాదం ఇవ్వాలమ్మా, నీకోసం 100 మంది దుష్టులు ఉంటే ఒక్కరిద్దరు శిష్టులు ఉంటారు కాబట్టి మీరు వారి కోసం అన్న ఉండాలి, నిజమైన సౌభాగ్యవతుల కోసం మీరు ఉండాలి అని అమ్మ దగ్గర ఒక ప్రమాణాన్ని తీసుకున్న తర్వాత అమ్మ సుభిక్షతను కాపాడుతుంది. అందుకే మన దగ్గర మాంగళ్యాన్ని మొక్కుతారు, ఎందుకంటే జగన్మాత దానికి కారణం. అందుకే మన దగ్గర కాళ్ళు మొక్కుతారు, ఎందుకంటే ఆవిడ ఈ రోజు మనందరం మంచిగా ఉండడానికి ఒక ఊరినిచ్చింది అనేది ఒక ప్రత్యేకతలు. శివాజీ గారు ఏం చేశారంటే అమ్మ, ఛత్రపతి శివాజీ గారు ఆయన గారు యుద్ధం చేస్తున్న సమయంలో కలకత్తా ప్రాంతంలో కూడా దండయాత్రలు జరిగి అమ్మవారి విగ్రహాల వివరణలో కొంచెం బలహీనపడే అవకాశాలు కనబడ్డాయి. అంటే దండయాత్రలు ఏం చేస్తారమ్మా, గులగొట్టుడు లేకపోతే ఇంకేది చేసుడు, ధ్వంసం చేసుడే కదా. ఇలాంటి దాన్ని ఛత్రపతి శివాజీ గారు పునర్ప్రారంభించారు. ఎలా ప్రారంభించారు చూడండి, మీరు బిలీవ్ చేయరమ్మా. ఛత్రపతి శివాజీ గారి యొక్క పుస్తకం ఒకవేళ మనం చదివినా, హిస్టరీ చదివినా, స్వయముగా భవానీ మాతని ఖడ్గం ఇచ్చిందంట ఆయనకి ప్రత్యక్షమై. నా గమనించాల్సిన ప్రశ్న, ఈ రోజుల్లో దేవతలు ప్రత్యక్షమవుతారా స్వామి? కొంతమంది అడుగుతారు వరాలు ఇస్తారా అని అంటే, లైవ్ ఎగ్జాంపుల్ ఛత్రపతి శివాజీ గారు. ఆయన నెత్తి మీద ఏం పెట్టుకుంటారు చూసారా? ఇలా నెత్తి మీద ఒకటి ఉంటుంది ఆయన గారికి, ఒక వజ్రం లాంటిది, ఒకటి ముత్యాల హారం ఉంటుంది కదా, దాని కింద ఏముంటది గమనించాలి మీరు. దాని కింద ఆయనకి సిగ ఉంటది, సిగ కొప్పు. ఇప్పుడు ఇలా ఉందా, అలా సాధువుల దగ్గర ఉంటుంది, అలా సిగ ఉంటది. ఆయనకు అలా సిగ, ఆయన రాజు, స్వయంగా రాజు ఉండడం చేత, ఆయన ఒక రాజ్యానికి అధికారి ఉండడం చేత అది కనబడకుండా ఆయనకు గౌరవార్థంగా కట్టుకొని పోతాడు. ఆయన గారు వచ్చేసి అమ్మ అర్ధనారీశ్వరి తత్వాన్ని ఎక్కువ పూజిస్తాడు. ఇది కూడా మనకు తెలియాల్సిన అవసరం. ఛత్రపతి శివాజీ గురించి, దసరా గురించి ఎందుకు స్వామి? అసలు శరన్నవరాత్రుల్లో పాయసము దద్దోజనాల గురించి మాట్లాడాలి కదా. ఈ శివరుద్ర సాధు పోతాడు ఎటో పోయిండిగా, కలకత్తా పోయిండి అనుకుంటారు చూసేవాళ్ళు. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, ఈ రోజు ఇది మన పండగ, మన పూర్వీకుల నుంచి ఛత్రపతి శివాజీ గారు గొప్పగా అక్కడ ఆ గుడి విషయంలోకి వెళ్ళి గుడిని గెలిచి ఆ గుడిలో అమ్మని ప్రతిష్టాపన కార్యక్రమాలు చేసి ఊరూరా జై భవానీ అని గట్టిగా ఇక పైన అమ్మని వీధిలోకి తీసుకొచ్చి పెడతి 9 రోజులు అంగరంగ వైభవంగా నా తల్లి శరన్నవరాత్రులను నేను యావత్ ప్రపంచానికి చూపిస్తా అని ఆయన యొక్క ఖడ్గాన్ని తీసుకొని అక్కడ గుర్రం నుంచి బయలుదేరిన మహావీరుడు. ఒకసారి మీరు ఊహించుకోవచ్చును, శివాజీ అక్కడ ఆయన గారు మహారాజు గారు అమ్మని ప్రతిష్టాపన చేసి అమ్మకి ఆయన బొటన వేలుతో బొట్టు పెట్టి గుర్రం మీద వచ్చే ఆ తరుణం ఒకసారి ఊహించుకుంటే అమ్మ ఎంత గొప్ప, ఎంత వివరణ గెలిచి వస్తే ఈ రోజు మీరు నేను ఇక్కడ ఫీల్ అవుతున్నాం. ఛత్రపతి శివాజీ మన చుట్టమైతే కాదు, మనకైతే తెలియదు, వాళ్ళ కుటుంబాలు ఉన్నారు, కానీ చూసారా ఆ పౌరుషం ఎంతటి గొప్ప, అది ఆ దేవత గొప్పతనం. కాబట్టి ఆ దేవత అనుగ్రహం ఇక్కడ ఉంది, ఇప్పటికి మీకు నాకు ఉన్నది అని అంటే ఆయన గారికి మనం ఎప్పటికీ కృతజ్ఞత. చాలా మందికి తెలియాలని చెప్తున్నాం. శివాజీ గారు ఏం చేశారు, దండయాత్రలు చేశారంట, అది చేశారంట. ఆయన ఎన్నో మరాఠా సామ్రాజ్యం మీద నుంచి ఎన్నో చేశాడు. అలాంటి వాళ్ళు పుట్టారా మళ్ళీ? కానీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాం మనందరం. చాలు, ఒకటే చాలు. ఇప్పటికీ 500-600 సంవత్సరాలు అయింది, పండగ పాటిస్తున్నాము, వీధిలో పెడుతున్నాముగా, నేను పెడుతున్నాను కదా. ఇలా చరిత్రలో ఒక ఘట్టం పండగ పుట్టుక. ఈ విధంగా మీరు అన్నట్టుగా ఇంత అంగరంగ వైభవం ఎందుకు వచ్చింది స్వామి అనడానికి, జగన్మాత తండ్రి మాట వినకుండా పోయినందుకు, అక్కడ కొన్ని విశేష వివరణలను స్వీకరించినందుకు,
అక్కడ ఉన్న అగ్నికి ఆహుతి అయిన తర్వాత అష్టాదశ శక్తి పీఠాలు ఏర్పడతాయి. ఏర్పడిన దాంట్లో అమ్మ ఎక్కడెక్కడైతే అమ్మవారి యొక్క శక్తి పీఠాలు పడ్డాయో అక్కడ నుంచి ఈవెన్ పాకిస్తాన్లో కూడా అమ్మవారి యొక్క పండగ చేస్తారు. కావాలి అని అంటే మీరు హింగిలాజ్ దేవి అని అందులో కొట్టి చూడొచ్చు. హింగిలాజ్ పాకిస్తాన్ హింగిలాజ్ దేవి అమ్మ యొక్క పూజ విశేష వివరణ మంచిగా చేస్తారు. అక్కడ మన కొంతమంది భారతీయులు అడవి మార్గానో పడవ మార్గానో ఫ్లైట్ మార్గానో పోయి కొన్ని పూజలు చేసి వస్తారు. ఎవరేం అడ్డుకోరు అక్కడ, వాళ్ళు వీళ్ళు ఎవరు అడ్డుకునేట వాళ్ళు ఉండరు. కొన్ని ఉన్నాయి అలాగా, అడ్డుకునేది అదొక గ్యాంగ్ ఉంటుంది, అదొక వేరే విషయం. కానీ అలా పూజలు చేసి వస్తారు. తర్వాత ఇటువైపు వచ్చి చూస్తే అమ్మవారి యొక్క గజ్జబడ్డ ప్రాంతం తమిళనాడు నుంచి కిందికి వెళ్ళినాక లంక శాంకేరి మన శాంకరీదేవి అంటారు కదా, అక్కడ తాయి పూసమని తమిళనాడు ప్రజలు పడవ మార్గాన 108 రకాల ధూప దీప నైవేద్యాలు తీసుకెళ్తారంటే నమ్ముతారా? 108 రకాలు ఇప్పటికి తీసుకెళ్తారు వాళ్ళు. 108 రకాలు చేసి ఓపిక నవరాత్రుల సమయంలో వాళ్ళు చేసేది మళ్ళీ మార్చిలో చేస్తారు ఈ పండగ. కానీ ఇప్పుడు అమ్మవారి యొక్క శక్తి పీఠాల గురించి మీరు చెప్తున్న నవరాత్రుల గురించి ఏంది అని అంతరార్థానికి వస్తున్నాను నేను. ఇలా 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 తీసుకొస్తూ వస్తూ వస్తూ ఎవరి గౌరవాన్ని వాళ్ళు కాపాడుతున్నారు. జగన్మాత భూమండలానికి ఎందుకు వచ్చింది? శక్తి పీఠాలు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఎన్నెన్నో ఉన్న విశేషాలు ఉన్నప్పుడమ్మా మహిషాసురుడు తీవ్ర తపస్సు చేసి ఒక వరాన్ని పొందుతాడు, విర్రవేగే వరాన్ని. మరణం ఇలా కాదు అలా అని, అలా కాదు ఇలా ఉండాలి అని అన్నప్పుడు శక్తి సరిపోలేని సమక్షంలో పార్వతీమాతని అందరూ చేరి ఇలా ఒక రాక్షసుడు స్త్రీలని తక్కువ చేస్తూ స్త్రీల యొక్క స్థావరాల ధ్వంసం చేస్తూ వస్తున్నాడు అన్న విశేష వివరణ అందించిన తర్వాత జగన్మాత అడ్డుకోవడానికి పోయినప్పుడు వాడి యొక్క శక్తిని గమనించి చావు ఈ విధంగా పరమశివుడు రాసి ఉంచాడని చెప్పి నా శక్తి సరిపోవడం లేదు అని చెప్పేసి అమ్మ రూపాలను ఎత్తుతుంది. గమనించాల్సిన ప్రశ్న ఏంటంటే అమ్మ అగ్గిలో పుట్టి ఉంటుంది. పార్వతీమాతను చూడండి, అగ్గి రూపం ఉంటుంది. అమ్మని అఖండ జ్యోతి అని అంటారు, అగ్గిలో పుట్టిన దేవత అంటారు కదా. అమ్మ ఆ రూపంకి బరువు తీసుకురావడానికని 9 రూపాలు తీసుకొస్తుంది. 9 రూపాలు కూడా అమ్మ చాలా చక్కగా తీసుకొస్తుంది. మళ్ళీ బాల త్రిపుర సుందరి దేవి. బాల త్రిపుర సుందరి దేవి అంటే అమ్మ పుట్టింది అని అర్థం, ఒక రాక్షస సంహారం. బాల త్రిపుర సుందరి దేవి అంటే చాలా మంది యువకులు మన వాళ్ళు యూత్ అంతా మన అమ్మవారి విగ్రహం పెడతారు కాబట్టి మొదటి రోజు అమ్మ 3 అవతారాల్లో ఉంటుంది. ఇది గమనించాలి. మొదటి రోజు బాల త్రిపుర సుందరి ఉండి అప్పుడు మనం అమ్మకి చాలా చిన్నగా క్లాత్ అంటే సగం హాఫ్ శారీ అంటాం కదా, అది కట్టిన తర్వాత యవ్వన త్రిపుర సుందరి మధ్యాహ్నం, వృద్ధాప్య త్రిపుర సుందరి 3 రూపాయలు ఉంటాయి మొదటి రోజు. మన వాళ్ళు బాల త్రిపుర సుందరి అని పాటిస్తారు. కానీ కొందరు పౌరహిత్యంలో కొంచెం బాగా బలంగా కొంచెం అంటే ఎక్కువ శాతంగా నాలెడ్జ్ పురాణాల మీద ఇట్లా ఉన్న వాళ్ళు ఆ విధంగా అలంకరించుకుంటూ వస్తారు. ఇప్పుడు మేము చేయబోయే దాంట్లో కూడా అలా ఉంటుంది. అమ్మని అలా అలంకరించిన తర్వాత బాల త్రిపుర సుందరి ద్వారా ఏం నేర్చుకుంటాం మనం అంటే సమాజానికి అమ్మ ఏమి ఇయ్యదలుచుకుంది అంటే ఒక సమస్య పరిష్కారానికి జగన్మాతే పుట్టింది. అంటే అవతలి యొక్క శక్తియో లేకపోతే అవతల రాక్షసుడి యొక్క బలమో తెలుసుకోవడానికి అమ్మ అలా రూపాన్ని తీసుకున్న తర్వాత 5 ముఖాలతో, ఇప్పుడు మనం సహజంగా గాయత్రీదేవి అనగానే 5 ముఖాలు గుర్తుకొస్తాయి. నాకు తెలుసమ్మా హైదరాబాద్లో చాలా తక్కువ శాతంగా ఉన్నాయి గుడులు. ఈసీఐఎల్ దగ్గర నుంచి టువర్డ్స్ దమ్మాయి కూడా పోతూ ఉంటే ఒక కాలనీలో ఉందమ్మా గాయత్రీదేవి ఆలయం. చాలా చక్కగా ఉంటుంది, చిన్న విగ్రహం ఉన్న గాయత్రీదేవి 5 ముఖాలతో ఉంటుంది. అంటే మన దగ్గర అమ్మవారిని అలా స్వీకరించము. 5 ముఖాలు పంచభూతాలకు సాక్షి, అంటే పంచభూతాల అనుమతి. ఇక్కడ మీరు అన్నట్టుగా నేను అమ్మవారి విశేష వివరణలు చెప్తూ ఉన్నాం. చూడండి, పాయసం గురించి కొంత మనం మాట్లాడుతూ ఉంటాం, అటుకుల బెల్లం గురించో లేకపోతే ఇంకేదో. అంటే దానికి మన ఇష్టం అది. కానీ నేను అమ్మ యొక్క వచ్చిన ఉద్దేశం చెప్తూ ఉన్నాం. గాయత్రీదేవి వచ్చిన తర్వాత అమ్మ వచ్చేసి అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి ఎందుకు వచ్చింది అసలు, అది మనం చాలా వివరంగా తెలుసుకోవాలి. రాక్షసుడు సంహరణ అనేది మొదలు పెట్టక ముందుకు విజృంభణ చేస్తూ ఉంటాడు ఊరు మీద గ్రామాల మీద పడి. అప్పుడు ప్రజలందరికీ సుభిక్షత లోపిస్తుంది కదా. కాబట్టి ఆ జగన్మాత రావడం చేత అమ్మ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అన్నపూర్ణాదేవి అని అంటే ఆవిడ గారు కావలసిన వ్యవసాయాన్ని అభివృద్ధి తీసుకురావడానికని ఒక రూపం. తర్వాత మళ్ళీ చూడండి అమ్మ లలితాదేవి అవతారం. ఇప్పుడు మన దగ్గర మీరు స్పష్టంగా గమనించండి, లలిత సహస్రనామాలందరూ చదువుతారు తల్లి. లలితాదేవి సహస్రనామాలే ఎందుకు చదవాలి? పార్వతీదేవిదో లేకపోతే దుర్గామాతదో లేకపోతే ఇంకేదో ఎందుకు చదవరు?
ఎక్కడైనా ఏదైనా సడన్ గా గుడిలోకి వెళ్ళండి, అమ్మవారి గుడికి, ఏం చదువుతున్నారమ్మా అంటే ఒకటి విష్ణు సహస్రనామం అంటారు, లేదంటే లలిత సహస్రనామాలు అంటారు. లలితాదేవి యొక్క ప్రత్యేకతలు ఏమిటి, ఆవిడ ఏం చేయగలుగుతుంది, ఆయురారోగ్యాల గురించి అని చెప్పేసి బాలింతలే కానీ చిన్నపిల్లలే కానీ వృద్ధులు ఉన్న వాళ్ళందరికీ ఆవిడ కోమలత్వాన్ని తీసుకురావడాన్ని అని చెప్పి ఒక రూపం. సరస్వతి మాత రూపం ఎత్తుతారు. అంటే మీకు చెప్పాను, సరస్వతి మాత అంటే మన దగ్గర అక్షరాభ్యాసం కాదు, బాగా గమనించాలి. సరస్వతి మాత అంటే అక్షరాభ్యాసం కాదు. అక్షరాభ్యాసం అనేది బ్రహ్మ మానస పుత్రుల ద్వారా సరస్వతి మాత మనకు ఆశీర్వాదం ఇస్తుంది. కానీ అక్షరాభ్యాసం అనేది పిల్లలకి ఎందుకు వివరించాలి అని అంటే మన జ్ఞాన సంపదతోని తెలివితోని ఏదైనా సాధించవచ్చు. అక్షరాభ్యాసమే మనం ఆని అని దిదిపిస్తూ ఉన్నాం. కానీ అమ్మ వచ్చిన రూపాలలో జ్ఞానంతోని సంపాదన చేసి అంటే సాధించగలుగుతాం అనేది నేర్చుకోవాలను. అక్షరాభ్యాసం రోజు పలకలిస్తాము చేస్తాము, ఇది చిన్న వివరణ, అంటే అంత డెప్త్గా పోక ముందుకు. తర్వాత అమ్మ ఇప్పుడు మహాచండీ రూపాన్ని తీసుకున్నప్పుడు చండీ అనే విషయాన్ని, కాత్యాయని అనే విషయాన్ని అంటే వివరిస్తామా. చండీ రూపం మన దగ్గర ఎక్కడుంది? మహాచండీ విగ్రహాలు చూసారు ఎక్కడన్నా మీరు? ఎక్కడ చూడలేరు మీరు. కాశీలో ఉంది అమ్మవారి విగ్రహం, తర్వాత నార్త్లో ఉంది. మహాచండీ రూపం ఎందుకు వచ్చింది? మహాచండీ యాగం పేరున్నారా? విజృంభణ. ఒకసారి కూర్చున్నది నిలబడింది అని అంటే వేసుకుపోతుంది అంతే. ఇంకా అంటే ఆవిడ ఉగ్ర రూపం, మహాచండీ రూపం. కానీ మహాచండీ రూపాన రాక్షస సంహారణ చేయలేదే. అంటే ఆ రూపాన్ని నిక్షిప్తం చేసింది దుర్గామాత శరీరంలోకి. ఇదొక వివరణ. ఇలా అమ్మ శక్తులన్నింటినీ నిక్షిప్తం చేసింది ఎవరి కోసం అని, ఒక ఆయుధాన్ని సిద్ధం చేస్తుంది ఆవిడ. ఆ ఆయుధాన్ని సిద్ధం చేసి 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 ఎవరి మీద వదిలింది? మహిషాసురుడి మీద. మహిషాసురుడి మీద వదిలేటప్పుడు కూడా అమ్మకి శక్తులు చాలా అవసరం ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా మహాచండీ తర్వాత అమ్మవారి విశేషం వివరణ చెప్తూ ఉంటే మహిషాసుర వర్ధని అనే ఒక రూపం ఉంది. మహిషాసుర వర్ధని రూపం తర్వాత మహంకాళి రూపం కూడా అంటారు. తర్వాత రాజరాజేశ్వరి రూపం, అమ్మవారి 10వ రూపం అంటే శాంత రూపిణి. మహిషాసుర వర్ధని రోజే మహంకాళి రూపం ఎత్తుతుంది. అంటే అమ్మ మహంకాళి రూపం ఎత్తే ముందు 8 రూపాయల శరీరానికి తీసుకొని రాక్షస సంహారణకు దిగుతుంది. దీని తర్వాత రాక్షసుడు ఎలా చంపబడ్డాడు చరిత్రలో బాగా గమనించాలి. మహిషాసురుడికి ఉన్న వరం ఏంటంటే అమ్మ తల కిందికి వంచితే అప్పుడు నేను చనిపోయినట్టు అని వరం ఉంటుంది. ఆయన తల వంచాడు కిందికి ఎవరికి? అహంకారుడు. ఇప్పుడు అహంకారం మీకు బాగా అహంకారం ఉందనుకోండి, నా లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏముంటది? ఒక్కసారన్నా వీడి తల వంచాలి అన్న ఫీల్ ఉంటుందా? ఉండదా? ఎక్కడో ఉంచడం. మహిషాసురుడికి ఉన్న వరం ఏంటంటే అమ్మ వాడి అహం చచ్చిన తర్వాతనే వాడిని చంపాలి అనేది వరం ఆయనకి. అహం ఎవరి దగ్గర తెస్తుంది మరి? ఫస్ట్ నీ అహం చావాలి. అంటే నువ్వు క్షమాభిక్ష పడిన తర్వాత తల తీసేస్తే విలువ ఉంటది కదా. వాడికి అహము చావదు, చావు లేదు, రెండు. అమ్మవారు ఏం చేస్తుందంటే ఎన్ని యుద్ధాలు చేసినా ఏ విధంగా బతుకుతూ బతుకుతూ బయటపడుతూ ఉంటే అమ్మ ఒక సర్కిల్ గీస్తుంది. ఒక సర్కిల్ గీసి అందులో నుంచి రమ్మని అడుగుతుంది. ఆయన అందులో వచ్చేటప్పుడు తల కిందకి ఉంచుతాడు, ఉంచినప్పుడు తల తీసేస్తుంది. అమ్మ ఎన్ని వ్యూహాలు వేసేది చూసారా? అన్ని యుద్ధాలు చేసింది. అంటే నువ్వు నేను చేసుకుంటూ వచ్చింది దాంట్లో. అమ్మ ఒక యుద్ధం గురించి చెప్తున్నాను. మీరన్నా ధూప దీప నైవేద్యాల గురించి ఇంకా రాలేదు, ఏం చెయ్యాలనేది. ఏం జరిగింది శాసనంలో చెప్తున్నాం. అలా జరిగిన తర్వాత మహిషాసుర వర్ధని అంత అయినాకమ్మ అమ్మ శ్రీ రాజరాజేశ్వరి రూపం శాంతియుతంగా చేరింది. ఇక్కడ వరకే అమ్మ రూపాల విశేషాలు. అంటే పాయసాలు పెట్టుకుంటారు మొదటి రోజు, తర్వాత అమ్మ కట్టె పొంగలి పెడతారు, భక్షాలు తెలంగాణలో అంటారు, బొప్పట్లు అంటాం కదా అవి పెడతారు. తర్వాత మన వాళ్ళు ఏమో అటుకుల పాయసం చేస్తారు, దద్దోజనం చేస్తారు, పెరుగుతూ ఉంటుంది అది. తర్వాత పరమాన్నాలు చేస్తారు, వడలు, తర్వాత లడ్డూలు, ఇవన్నీ ప్రత్యేకంగా అమ్మవారు మన యొక్క ప్రత్యేకంగా చేసుకునేది. బతుకమ్మలు ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే అమ్మ ఎంగిలి పూల బతుకమ్మ అమ్మ రాకముందుకే చేస్తాం. 22 పండుగ 21 చేస్తాం. తర్వాత నుంచి మొదలు పెడుతుంటమ్మా. ఒక్కొక్క బతుకమ్మకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటే 6వ రోజు సరస్వతి మాతకు ఆడడం ఇష్టం ఉండదు. ఇక్కడ వచ్చిన సమస్య అది. మళ్ళీ ఆ రోజు అలిగిన బతుకమ్మ, ఆమెకి కేవలం చదువుల మీద ఉంటుంది ధ్యాస. కాబట్టి 6వ రోజు మనం బతుకమ్మ ఆడకూడదు, అది అలిగిన బతుకమ్మ. ఇక్కడ వివరణ ఏంటంటే బతుకమ్మ పెడుతున్నాం అంతేకాని మన సంస్కృతి క్యారీ చేయట్లేదు. 5వ రోజు లక్ష్మీమాత. లక్ష్మీమాత రావడం చేత అమ్మ కొంచెం ఆరోగ్య పరిస్థితి ఎందుకు కలిగి ఉంటుందని బతుకమ్మలో చెప్పినా కదా. అంటే ఆవిడ పుట్టుక కారణం చేత ఆ రోజు ధూపదీప నైవేద్యాలు బలంగా చేస్తారు. ఆ రోజు హోమం చేయడం చాలా శుభ సూచకం. అంటే అమ్మ మనము బతుకమ్మ పండుగలలో అమ్మవారి రూపం, ప్రసాదం, తర్వాత అమ్మవారికి కావాల్సినది బతుకమ్మ. ఇవన్నీ ఎలా కలిసి వచ్చాయో మీరు గమనించాల్సిన అవసరం. ప్రకృతి. ఇప్పుడు మీరు వివరంగా వెళ్తే అమ్మ చాలా మంది అంటే నాకంటే
గొప్ప వివరణ ఇచ్చేవాళ్ళు, పూజల గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. నా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన పండుగ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, నీ దగ్గర ఉంటే నువ్వు అమ్మ ఏదైనా పెట్టుకుంటావు, నీ దగ్గర ఉంటేనేమో పండ్లు పెట్టుకుంటావు, లేకపోతే నువ్వు రేగి పండ్లు అయినా పెట్టుకోవచ్చు, అవి చిన్నవి కాబట్టి. కానీ అమ్మవారు స్వీకరించేది మనస్సాక్షి. మనస్సు అంటే మా ఉద్దేశం ఏంటంటమ్మా, పండగని 22వ తారీఖు నుంచి ఈసారి 2వ తారీఖు రోజు దసరా విజయదశమి మహర్నవమి. అంటే మన వాళ్ళు చేయాల్సింది కూడా ఏంటంటమ్మా, పండగ రోజు మీరన్న దీక్ష నియమ నిబంధనలు గురువు యొక్క ఆలోచన ద్వారా తీసుకొని ఉండాలి. జై భవానీ మాల కాదు ఇది, మన పూర్వీకులు ఇచ్చిన గౌరవార్థం ఇది. చెప్పులు వేసుకోకుండా, మాంసాహారం తినకుండా, శారీరకముగా కలవకుండా ఉండడమే దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. అది 9 రోజులే చేయొచ్చా? 9 రోజులు చేసి, అంటే కొంతమంది మన మిత్రులందరికీ కూడా ఒక ఆలోచన ఏముందంటమ్మా, 9 రోజులు పండుగ చేసిన రోజు దసరా యాటలు కోస్తారు మన వాళ్ళు. మన దగ్గర అందరూ డబ్బులన్నీ కలుపుకొని కూర్చొని చేసుకునేది ఉంది. అమ్మ ఖచ్చితంగా ఆశిస్తుంది. అది అంటే సంస్కృతికి విలువలు చెప్తున్నాము. దుర్గామాత ముందు ఆశించదు. అమ్మ రూపాలు వేరు. ఎందుకంటే అమ్మ రూపం మహిషాసురవర్ధని వచ్చిన తర్వాత, మహంకాళి రూపం ఎత్తిన తర్వాత ఆ రూపాలన్నీ అమ్మ దగ్గరే ఉన్నాయిగా. కాబట్టి ఏంటంటే పండగ లాగా ఇప్పుడు ఎవరైతే దుర్గామాతను పెడతారమ్మా వాళ్ళకి వర్తించదు, కానీ మిగతా వాళ్ళందరూ చేసుకోవచ్చును. ఈ మాలల గురించి చెప్తూ ఉన్నాం. మొదటి రోజు నుంచి అమ్మా పూజా నియమ నిబంధనలలో పర్టికులర్గా ఈ సమయం అని కూర్చుంటేనే విలువ. మాలలు వేసుకొని మన వాళ్ళందరూ పనికి వెళ్తారు, ఎందుకంటే తప్పదు. ఆడవాళ్ళే ఎక్కువ వస్తారు చూడండి భవానీ మాలలోకమ్మ. చాలా మంది ఫోన్లు చేసి చెప్తున్నారు, నేను మాల విషయంలో ముందుకు వస్తాను. నేను ప్రకటన కూడా ఇచ్చారనమాట, ఈ భవానీ మాలలు ఈ రోజు ఇలా చేసుకోవడం, ఇలా ఒక గురు బలం. వీళ్ళు 22వ రోజు వేయాలి, అమావాస్య కదా. 22 ఉదయం 5:30కి మంగళ స్నానాలు ఆచరించేసి ఇంట్లో కులదైవం వెలుపులను పూజించి, దుర్గామాతని ఇంట్లో ఉండి పూజించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే వీధిలో ఎక్కడో ఒక దగ్గర అమ్మవారి యొక్క విగ్రహాన్ని పెట్టి ఉండడం చేత సమయం అక్కడే గడపడం చాలా మంచిది. మహాచండీ యాగం చేస్తుంటారు. తర్వాత మన వాళ్ళు చేసే యాగాల్లో కూడా ఒక యాగాన్ని ఖచ్చితంగా పాల్గొనాల్సిందే. ఇప్పుడు సాధువులు, గురువులు, పూజలు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటమ్మా, అమ్మవారే మన వీధిలోకి వచ్చేసింది కదా, వచ్చినప్పుడు పూజించడం వల్ల మనకు జరిగే అభివృద్ధి ఏంటంటమ్మా, ఎప్పుడో ఉన్న కొన్ని పెండింగ్ వర్క్స్ అన్ని ఇన్యాక్టివ్ నుంచి యాక్టివ్ అవుతాయమ్మా. నువ్వు మాల ఎందుకు వేసుకుంటావు, అందరు వేసుకోరు కదా తల్లి, కొంతమంది వేసుకుంటారు. వాళ్ళు ఒక నియమంతో చేస్తారు. ఎవరైతే పర్టికులర్గా 9 రోజులు కావాల్సిన విధంగా కోరుకొని వేస్తారమ్మా వాళ్ళ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. లేకపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాలలు వచ్చేటియా, దాంట్లో బలం ఉందనే వచ్చింది కదా. అంటే ఆ బలం ఇప్పుడు తగ్గిందని అంటున్నాం మేము. హర్బాటం కోసం వేసేది కాదు కదా మాల. ప్రతిరోజు కాళ్ళకి పసుపు ఉండాలి, ఆడవాళ్ళకి, చిన్న పెద్ద ఎవరైనా సరే. ఇప్పుడు ఒకవేళ మాల ఇదంతా కాదు, మేము మామూలుగా నియమాలు పాటిస్తూ పూజ చేసుకుంటాం అంటే ఎలాంటి నియమాలు పాటిస్తూ? అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నియమాలు మీరు మాల వేయకపోతే అనడానికి ఉండదు. ఇప్పుడు అమ్మ వచ్చినా అమ్మ రాకున్నా మీరు నియమాలు పాటిస్తారు, అంతే కదా. బట్ యూ షుడ్ బి గుడ్, ఒక స్టూడెంట్ లాగా ఉండాలి కదా. కాబట్టి నువ్వు కనబడాలన్నా వద్దా? ఇప్పుడు నువ్వు కనబడింది, మరి జగన్మాత కూడా నిన్ను కొన్ని ఆశీర్వాద బలాలకి, అరే నా బిడ్డ మాలేశాడు ప్రతి, అలా నువ్వు కనబడినా కనబడకున్నమ్మా అమ్మ రక్షణలో మార్పు రాదు. కానీ మార్పు ఎక్కడొస్తుంది అంటే అమ్మా, సొసైటీకి నీలో ఉన్న ఒక ఆధ్యాత్మికను చూయించే మార్గం అది. ఇది వేయాలని ఎందుకన్నారు ఎరుపు రంగు? మరి ఇప్పుడు నిన్నగాక మొన్న వినాయకుడు వెళ్ళిందమ్మా, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, వీధిలోనే ఎందుకు? మరి మనం చూయించడానికే పెట్టాం. అప్పట్లో బాలగంగాధర తిలక్ అని మనమే ఇక్కడే చెప్పుకున్నాం, మాట్లాడినాం. ఇప్పుడు శివాజీ గారు ఆ రోజు ఈ రంగు ఇచ్చారు, ఈ విధంగా ముందుకు పోవాలంటే అమ్మా ఎరుపు రంగు కుంకుమకి ప్రతీక. ఎరుపు రంగు కాదు మనం వేస్తుంది, ఎరుపు రంగు కుంకుమ ఎక్కడ పెడతారు? సహజంగా ఆలోచించండి, కుంకుమ ఎక్కడ పెడతారు? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నుదుట అంటే ఇక్కడ ఇక్కడ కనుక పెడతారు. మన ఆత్మగౌరవం అది. కాబట్టి ఆ రంగుని ఎన్నుకోబడ్డాం మనం. అలా ఎన్నుకున్న తర్వాత జగన్మాతకి ఇచ్చే విలువ ఏంటంటమ్మా, దీక్ష నియమ నిబంధనలు ఎందుకు చెప్తున్నాం అనంటే, ఒక కోరికతో వేసుకుంటావు. కొందరు ఇల్లులను, లేకపోతే ఇంకొందరు ఏదో అంటారు కదా. మీరు అన్నట్టుగా పాటించిన కొందరు మాలలు వేసుకోకుండా సహజ సిద్ధంగా నేను ఉన్నాను స్వామి అని అన్నా కూడా మా ఆశీర్వాదం. కానీ ఆ 9 రోజులు ఖచ్చితంగా ఉండాలనేది మన కోరిక. అలా ఉండకపోతే ఏమీ జరగదు, ఉంటే ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు. ఒక హోమంలో కూర్చొని ఊరికి కొబ్బరికాయ కొట్టేసేదానికి తేడా లేదు తల్లి. నీ మనసు ఎన్ని రియాక్ట్ అవుతుంది, నీ న్యూరో సిస్టమ్స్ ఎన్ని రియాక్ట్ అవుతాయమ్మా ఆ సమయంలో. కొబ్బరికాయ కొట్టే పద్ధతిలో చూడండి, ఒక అమ్మ నాకు నిన్న వాయిస్ మెసేజ్ ఏం పెట్టిందంటే, గర్భంతో ఉన్నప్పుడు ఇప్పుడు దుర్గామాతలు పెడుతూ ఉన్నాం కదా స్వామి, నేను వెళ్ళవచ్చా, బతుకమ్మలు ఆడవచ్చా, కొబ్బరికాయ కొట్టవచ్చా అని అన్నది. ఇప్పుడు గర్భం ఏంటంటమ్మా 4 నెలల వరకే కాపాడాలి. 4 నెలల తర్వాత
తల్లి బిడ్డలు ఇద్దరు కాపాడుకోవాలి. 4 నెలల వరకు తల్లి బిడ్డను కాపాడాలి. ఎందుకంటే అప్పటి వరకు మిజుడ్ క్యారేజెస్ లేకపోతే ఆపరేషన్స్ అట్లాంటివి కావు. ఆఫ్టర్ 5 months 4.5 months తర్వాత ఏమవుతుందంటే తల్లి బిడ్డ ఇద్దరు సురక్షితంగా ఉండాలి. నీకు ఓపిక ఉంటే పోయి నువ్వు బతుకమ్మ దగ్గర ఆడుకొని రావడం, పూజ చేసుకోవడం, కానీ కొబ్బరికాయ మాత్రం కొట్టకూడదు. ఎందుకు కొట్టకూడదు అనేది శాస్త్రం తెలియాల్సిన అవసరం. ఎందుకని క్వశ్చన్ రేజ్ చేసింది ఆవిడ. కొట్టినప్పుడు ఏమవుతుందంటే అమ్మా, బిడ్డ లోపల సెన్సిటివ్ ఉండడం చేత హార్ట్ ఒక్కసారి బ్రేక్ అవుతుంది. వెరీ సెన్సిటివ్ టాక్ ఇది. దీని గురించి శాస్త్రం గొప్పది అవసరం లేదు. ఇలా పట్ మన సౌండ్ వచ్చినప్పుడు న్యూరో సిస్టమ్ ఒక్కసారి యాక్టివ్గా పోయి బిడ్డ యొక్క బ్రెయిన్ హెవీ లోడ్ చేసి హార్ట్ ఫ్రీజ్ అయ్యే అవకాశం. అది వ్యాలిడ్గా గింతున్నాయి ఇప్పుడు కొబ్బరికాయలు. ఇది ఒకప్పుడు పెద్ద కొబ్బరికాయలు ఉండేటిగా దాని లెక్కలు పోయమ్మా. ఇప్పుడు మామూలుగా కొడతలేరు ఇక, ఇటు కొట్టుడు అటు కొట్టుడు, ఇటు కొట్టుడు అటు కొట్టుడు, ముక్కలు ఒక లెక్కతో వస్తలేవు. కాబట్టి పూర్వీకులు ఇచ్చిందంత నాడి బలం ఇదంతా. అంతేగాని దానికి అశాస్త్రీయత కాదు. మీరు అడిగిన ప్రశ్నలు ఏంటంటమ్మా, పాటింపు చేస్తే గొప్పతనం నీకే, పాటించి చేయకపోతే గొప్పతనం భగవంతుడికే. అంతే కదా. చాలా మంది యూత్ వేస్తారు. నేను సుమారు నాకు తెలుసమ్మా ఒక 60-70 మంది వస్తున్నారు. వాళ్ళందరికీ వేసి చెప్పేది ఒకటే నియమాలు. మన మనస్సుకు సంబంధించింది పరమాత్ముడు, శరీరానికి సంబంధించి నువ్వు దేహశుద్ధి లేకుండా ఎందరో ఉన్నారు. కానీ వాళ్ళందరి ఇంట్లో డబ్బులు ఉన్నాయి, లక్ష్మీమాత ఉంది, అన్నీ ఉన్నాయిగా. దుమ్ము ధూళి ఉన్న ఇంట్లో కూడా లక్ష్మీమాత ఉంది కదా. అంటే అది పూర్వజన్మ ఫలితం. కాబట్టి జగన్మాత రాకక ఎదురు చూడాలి. నవరాత్రుల్లో చేసే ధూప దీప నైవేద్య కార్యక్రమాలు అందరూ పాల్గొనాలి. ముఖ్యంగా యూత్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటమ్మా, తెలంగాణలో కాదు భారతదేశం మొత్తంలో దసరా పెద్ద పండుగ. దసరా బాగా కన్నుల పండుగ చూడాలంటే అమ్మ, మన దగ్గర చాముండేశ్వరి మాత బెంగళూరు అమ్మవారి ఎంట్రికలు పడ్డ ప్రాంతం అది. అక్కడ పోయి చూడాలమ్మా. నెల రోజుల ముందు నుంచి అక్కడ ఏర్పాట్లు ఏమి అవుతాయి అంటమ్మా. మామూలు ఏర్పాట్లు ఉండవు, అక్కడ నెల రోజులు చేస్తారు. దసరా చేసే వాళ్ళు ఎవరు అంటే చాముండేశ్వరి అమ్మని. దసరా రోజమ్మా ఏనుగు మీద తెచ్చే ఊరేగింపు మనం లైవ్గా ఫోన్లో చూసినా కూడా అదొక గూస్ బంప్స్. ఎట్లా తెస్తారో తెలుసా అమ్మ, అసలు ఆ రిధము, ఆ సౌండ్ సిస్టము, అమ్మని తెచ్చే పద్ధతి బీభత్సంగా ఉంటుంది. అలాంటి గొప్ప పండుగలు అక్కడికి పోయి చూడలేం. కానీ మనం ఉన్న అమ్మ దగ్గర ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం. దసరా రోజు మన దగ్గర జరిగే గొప్ప కార్యక్రమము 10 తలకాయలు పెట్టేసి ఒక్కటే పటాకులు టపాకులు, రావణాసుడి లేపుడు. ఇది ఎందుకు? ఇది ఒకటి గమనించాల్సిన ప్రశ్న. అవునా కదా. రావణాసుడు ఎందుకు కలుస్తారు ఇక్కడ? అది దసరానేమో నవరాత్రుల గురించి ఉన్నది. పార్వతీమాత లేకపోతే మహిషాసుడు వచ్చారు కదా. దసరా అనేది ఎందుకు వచ్చింది ఈ విశేష వివరణ అని అంటే అమ్మ, మనకి ఒక యుగంలో ఇది దసరా, ఇంకొక యుగంలో రావణాసుడి నుంచి తండ్రి ఆ విజయధనస్సు నుంచి విజయాన్ని సాధించాడు కదా, ఆ రోజు ఇది. కాబట్టి ప్రజలందరికీ స్వతంత్రం వచ్చింది రావణాసుడు అనే ఒక రాక్షసుడి ద్వారా అనేది మనం పాటిస్తాం. దీన్ని మనం తమిళనాడు నుంచి అలా 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 ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు వేయట్లేరు రావణాసుడిని అయితే, చాలా విభత్సంగా చేస్తారు మన వాళ్ళు. ఇంత పెట్టి చిన్న 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 తలకాయలు పెట్టేసి అది చేస్తారు. పటాకులు అది ఇదేం పెట్టుకోవడానికి గల ఎందుకంటున్నట్టమ్మా, ఒక ఎత్తైన ప్రాంతంలోకి ఒక సందడి, ఒక జాతర లాగా పోయి చూసొస్తారు. ఇప్పుడు మా ప్రాంతం కొంచెం గుట్ట ప్రాంతం, నేను ఉండే ప్రాంతం ఎత్తు ప్రాంతం కదా, అందరు అక్కడికి చేరుతారు. రావణాసుడిని చూడాలి హైదరాబాద్ ప్రజలంటే అమ్మ, అంటే మన వాళ్ళకి చెప్పేది పురాణాపుల్ బీభత్సం ఉంటుంది అక్కడ. ఆయనని పెట్టే పద్ధతి కానీ ఆ చేసే ఆ పండగ మామూలుగా ఉండదమ్మా. ఆడ నాకు తెలిసి మిగతా ఎక్కడ ఏపీ తెలంగాణలో చిన్న చిన్న కాల్చుకుంటారు, కానీ ఆయన చేసే పద్ధతే వేరు. గంటన్నర కాలుతాడు, అదొక ఆనందం. ఆ తర్వాత చూసే వాళ్ళకి ఆనందం. అంటే మీరు అన్నట్టు ఏంటంటమ్మా, భక్తి శ్రద్ధలతో పాటు గౌరవాన్ని కూడా సంపాదించాలి. నీ భక్తే ఉంది ఇక్కడ, అదొచ్చిన సమస్య. మరి వేరే వాళ్ళది కూడా భక్తే కదా తల్లి, అది ఎక్కడ పోయింది అంటున్నాను నేను. అవతల వ్యక్తిని గౌరవించడం. ఇప్పుడు విజయదశమి అనగానే మనకి ఈ రాక్షస సంహారము, నవరాత్రులు, మాలలు, వీటన్నిటితో పాటు జమ్మి చెట్టు, పాలపిట్ట, ఇవి కూడా గుర్తొస్తాయి. వీటికి సంబంధం ఏంటండి? అంటే ఇప్పుడు మనం బాగా మంచి ప్రశ్న వేశారు. అసలు దసరాలో ముఖ్యంగా మన వాళ్ళు ఒకరినొకరు ఇచ్చుకుంటారు, అది కాళ్ళు మొక్కుకుంటారు. పాండవులు ఒక పద్యం చదివి జమ్మి చెట్టు శమీ వృక్షం అంటారు. జమ్మి చెట్లు వేరే ఉన్నాయి, మన దగ్గర ఇచ్చే ఆకులు వేరే ఉంటాయి అనుకోండి. పాండవులు
అంటే జమ్మి చెట్టు ఆకు ఇవ్వరు ఎక్కువ శాతంగా. మన దగ్గర ఇచ్చే ఆకులు కొంచెం వేరే ఉంటాయి. అవి జమ్మి చెట్టు ఏంటంటే చాలా సన్నగా ఆకులు ఉండి ముళ్ళులాగా ఉంటది. ఆ చెట్టు కొంచెం పెడతారు. మన వాళ్ళకి ఏంటంటే ఒక ఆకు సరిపోదు, మొత్తం కొమ్మ కావాలి, చెట్టును మొత్తం వేసుకొని అలా తీసుకొని పోయి ఒకటే అల్లుకుంటే గానీ అప్పుడు కానీ బాగా ఆనందపడ్డాడు. మన దగ్గర అది వచ్చిన సమస్య. కాళ్ళు మొక్కుడు ఇవన్నీ అంటే ఆచారం చాలా మంచిదమ్మా. తెలంగాణలో పుట్టినందుకు ఎంతో గౌరవం అనిపిస్తుంది ఆ ఆచారాలు చూస్తే. ఎందుకంటే మన ఇంట్లో గొడవ అయింది అనుకో తల్లి, ఆ రోజు అందరు కలిసి తింటారు. మీరు గమనించండి, ఆనందంగా ఉన్న రోజున తినకపోవచ్చు, బహుశా ఒకడు వెళ్ళిపోతాడు నేను మళ్ళీ వస్తాను, కానీ గొడవ అయిన రోజు ఎక్కడ పోరు. అందరు ఇంట్లో ఉంటారు, ఇమ్ములు కూడా అమ్ములు కూడా ఇవ్వలు కూడా ఉంటారు. ఆ తెచ్చే గిన్నెలో టపాయిలు మనం వేస్తే అందరూ ఆడ వెట్టడికి వచ్చారు అని చెప్పి అందరు వస్తారు, కోపంగానే తింటారు. అంటే మన సంస్కృతి విడిపోయేది కాదు అని దీని ఒక ఆలోచన. అందరూ బాగుండాలనేది ఆలోచన. పాండవులు చేసినప్పుడే వాళ్ళు, ఆ పాండవులు ఏం చేస్తారంటమ్మా, వనవాసం చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఆయుధాలని దాచి ఉంచుతారు. ఇక్కడ 8వ రోజు ఆయుధ పూజ చేస్తాం మనం. మంచి ప్రశ్న. ఆయుధ పూజ ఎందుకు చేయాలో కూడా తెలియాలి. బండిల పూజ లేదమ్మో, మళ్ళీ అది కూడా పెట్టుకోండి. ఈ స్కూటర్ 2 వీలర్ పూజ లేదు. కాకపోతే ఒకప్పుడు ఆయుధమే మనకి ముఖ్యమైనది. ఎందుకంటే చేతిలో పెట్టుకొని వ్యవసాయం చేసే కొడవలి, ఇంకేదో చేస్తే ఈ పెద్ద పెద్ద ఆయుధాలు ఖడ్గాలు ఉండేవి కాబట్టి వాటిది. ఇప్పుడు అన్నట్టుగా 2 వీలర్ 3 వీలర్ అంటే ఇది మన జీవనాభివృద్ధులకు వాహన పూజ వచ్చింది, కానీ ఆయుధ పూజ అది యాక్చువల్లీ. ఇప్పుడు మన ఆయుధం అంతా ఈ సిస్టమ్సే కాబట్టి, తినడానికి ఉండడానికి కాబట్టి బ్రతుకు తెరువు. వాళ్ళు ఏంటంటమ్మా అక్కడ వృక్షం మీద ఆయుధాలన్నీ దాచి ఉంచడం చేత వనవాస జీవితాన్ని గడిపి వచ్చేసరికి ఆ చెట్టు వృక్షం కాపాడినందుకు వాళ్ళందరూ ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఒక ఆయుధాలను కాపాడగలిగిన ఒక మహావృక్షం ప్రతి ఇంట సుభిక్షతనివ్వాలి అని చెప్పేసి ఈరోజు నిన్ను ఎవరైతే గుర్తు చేసుకొని ఇంటింటా పంచుకుంటారో వాళ్ళ ఇంటిలో సిరుల పంట ఉంటుందని పాండవులు కలిసి ఇచ్చిన మహా ఆశీర్వాదం. పాండవులు ఎవరికి శిష్యులు? జగన్నాథుడికి, అంటే శ్రీకృష్ణుడు కాబట్టి అలా ఆశీర్వాద బలం వచ్చినందుకు మన వాళ్ళు ఏం చేస్తారంటమ్మా, ఆ వస్తువు కనీసం ఇంట్లోకి వస్తేనన్న పుణ్యం అన్న ఉద్దేశంగా తీసుకుంటారు. ఒక ప్రాంతం చూసాం మేము కీసర దగ్గరమ్మ, ఒక చింత చెట్టు అంతా పెరిగింది. ఆ చెట్టు జమ్మి చెట్టు ఎవరు పట్టించుకోవట్లేరు. అక్కడికి పోయి ఎవరు తీరు, అడవిలో ఉంది కాబట్టి. ఒకసారి నేను మధ్యాహ్న సమయంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక 15 నిమిషాల కోసం తినడానికి ఆగినప్పుడు చూసిన. కానీ ముందర పూజ చేసిన చెట్టు నుంచే తెస్తారు. అంటే పూజ అంటే పూజ చేసిన వాళ్ళు కూడా ఎవరున్నారు తల్లి, మాట ఆలోచించాలి. గుడిలో ఉంటేనేమో ఏదో విధంగా మనం పూజ చేస్తాం. ఇప్పుడు నేను ఉంటున్న గుట్ట ప్రాంతంలో ఉంది అది. నేను ఉంటున్న ప్రాంతంలో మీరు చూసి ఉండవచ్చు, కానీ అది అని అంత పర్టికులర్ ఉన్నారు. అక్కడ ఉంది, శివాలయం ముందు ఉంటుంది అది. ఆ జమ్మి చెట్టుకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవతల ఆశీర్వాద బలం చెట్టు అది. అలా ఇంటింటికి రావాలని కోరిక. అంటే మన వాళ్ళు కొంచెం ఆకు వేరేది మార్చిరు చేసిరు అని నేను ఎందుకన్నా అంటమ్మా, అసలైనది లేకుండా మన వాళ్ళు చేసేది. ఇప్పుడు అసలైనది చాలా తక్కువ శాతంగా ఉండడం చేత, అంటే మనకు సిటీల్లో కాబట్టి అలా తీసుకొచ్చి పెడతారు. కానీ గ్రామాల్లో అయితే మీరు అన్నట్టు అక్కడికి వెళ్ళి పూజ చేసి అందరూ అక్కడికే వెళ్ళి ఆకు తెచ్చుకోవడం, చెట్టు దగ్గర పెద్ద మనుషులు పోతారు, జరుగుతూ ఉంటుంది ఇలా. అంటే దసరా విషయంలో అమ్మ ఎన్ని ఉన్నాయో చూడండి. మీరు అన్నట్టుగా ఆయుధ పూజ 1, శమీ వృక్షం 2, ఇంటింట ఆడపిల్లలను ఆడే బతుకమ్మ 3, పండ్లు పలహారాల ధూపదీప నైవేద్యాలు 4 అయితే దేవి 9 రూపాయలు ఎత్తేసి భూమండలానికి రావడం. ఇలా కొన్ని విశేష వివరణలు అందుకున్నందుకు అష్టాదశ శక్తిపీఠాలలో ఉన్న పుణ్యం అంతా బ్రతికొండడం చేత ఇప్పటికీ నాకు తెలిసి అన్ని కడపలు కాపాడబడుతున్నాయి. కాబట్టి ఈసారి జరగబోయే ప్రతి దీక్షని అందరు తీసుకొని భవానీమాత అనే ఆశీర్వాద బలం పొందాలి. అన్నిట్లలో ముందుకు వెళ్ళి ఎక్కడైతే అమ్మవారి విగ్రహాలు పెడతారమ్మా అక్కడికి కోలాటంతో నిజంగా వెళ్ళి ఒక ఆలోచనని, ఒక ఆనందాన్ని, దేవుడు అందరింట్లో దేవుడే తల్లి. వేరే వాళ్ళని తక్కువ చేసుడు, వేరే వాళ్ళని ఎక్కువ చేసుడు, వచ్చిన వాళ్ళని కిందికి మీదకి చూసుడు దగ్గర దేవుడు ఉండడు. దేవుడు మనసులో ఉంటాడు. నీకు ఆడడానికి ఒక వ్యక్తి వచ్చాడు అని అంటే వాళ్ళని గౌరవార్థంగా స్వీకరించుకోవడం, దేవుణ్ణి చూడడానికి వచ్చారంటే స్వీకరించుకోవడం. వేరే వ్యక్తులని నువ్వు రానియలేని సమక్షంలో నీ దేవుడు గొప్పవాడు ఎలా అవుతాడు? మీరు హీనులు, మీకు బుద్ధి లేదు. దేవుడైతే అందరి ఇంట్లో ఉన్నాడుగా. కాబట్టి ఏంటంటే అందరినీ దగ్గరికి స్వీకరించాలి. వీధిలో అందరు కలిసి ఆడుకొని నిజమైన దసరా పండుగ చేసుకోవాలి. అసలైన దసరా ఏంటంటే అందరు కలిసి ఉండాలనే కదా ఇది ఇస్తాం పెద్ద వాళ్ళది. ఒక సాధువులాగా మేము ఇచ్చే ఒక ఆలోచన ఏంటంటమ్మా, యావత్ భక్తజనులకు ఇంక్లూడింగ్ ఎవరిదంటే నాకు కూడా మనపై ఉన్న వాళ్ళందరి కాళ్ళు మొక్కడమే నిజమైన ఆశీర్వాదం. పెద్ద వాళ్ళని మొక్కట్లేరు. ముసలి వాళ్ళ పాపం కూర్చుండిపోతున్నారు అడుగుల మీద. ఆ అరుగులు ఉంటాయిగా ఇంటి బయట, ఎవరు పట్టించుకోవట్లేరు. కోడలు మాత్రం ఒకటే కలుస్తుంది అందరిని. అతను కలిసే గుణం లేని నీకు
ఊరున్న వాళ్ళని కలుస్తారా? మర్చిపోయావా ఒకసారి నీవు కూడా ఆ ఇంటికి కోడలు అని? అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటమ్మా, ఏ ఆడపిల్ల అయితే కొత్తగా పెళ్ళి అయిపోతుందో ఆ ఇంట్లోకి, ఆ అత్త ఒకప్పుడు కోడలని గుర్తుపెట్టుకోవాలి. ఆ అత్త ఈమె కూడా ఒకప్పుడు అత్త అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ గౌరవం వస్తుంది. ఈ పెత్తనాలు చేసే వాళ్ళకి చెప్తున్నాం ఏంటంటమ్మా, మన ఇంట్లో మన గౌరవం తెచ్చుకోకుండా ఈ కోడలేమో మా అత్త ఉండకూడదని ఆవిడ మొత్తమే జరిగిపోవాలని చెప్పేసి పూజలు పెద్ద పెద్ద చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటమ్మా, నీ అత్త నీకంటే ముందు ఆ ఇంటి కోడలు. ఈ కోడలు ఈ అత్త తర్వాత కూడా అత్త అవుతుందని ఆ అత్త గమనించాలి. కాబట్టి ఆ అత్త కోడళ్ళు ఎవరైతే పెత్తనాలు చేసుకుంటారో ఈ జగన్మాత వచ్చి నిజమైన పెత్తనం చూయించి సుభిక్షతనియ్యాలమ్మా. బీభత్సంగా గొడవలు అయిపోయినాయి అత్త కోడళ్ళది, వినలేక ఇబ్బంది అవుతుంటుంది. అత్త కోడళ్ళ గొడవనమ్మా. కొడుకు ఏం చేస్తాడు, కొడుకు నాకు ఎందుకురా బాబు అని వెళ్ళిపోతాడు. కథ సాయంత్రం దాకా రాడిగా ఆయన. వీళ్ళిద్దరు చూసుడికే గొడవలు తెలుసా అమ్మా? అసలు చూసే గొడవలు అవుతాయి తల్లి. గదేం గొడవ అనిపిస్తుంది కదా, చూసే గొడవ. అన్నం పెట్టరు, కారం అన్నం పెట్టరు, పచ్చడి అన్నం పెట్టరు, నువ్వు తినేది పెట్టుకుంటుంది కదా. ఏ అత్త అయినా ఏ మామ అయినా నీ దగ్గర నుంచి తిండి ఆశించడు. ఎందుకంటే వాళ్ళన్నీ తిని 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 ఆ పొజిషన్కి వచ్చారు కాబట్టి గౌరవం ఆశిస్తారు. కనీసం ఈసారి వచ్చే ఆ షమీ చెట్టు ఆకువలనన్నా నిజమైన గౌరవం రావాలి, నిజమైన దసరా జరగాలనేది మా ఆలోచన. ఒకరినొకరు గౌరవించుకోలేని మనం దేవుడు గౌరవించబడతాడు అంటే నేను నమ్మలేను. నిన్ను నువ్వు గెలిచి నిజమైన దసరా చేసుకోవాలని ప్రేక్షకులందరికీ చెప్తూ దసరా శుభాకాంక్షలమ్మా. దసరా శుభాకాంక్షలు అండి, ధన్యవాదాలు. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి